Great. Vijayawada, anybody excited? My God. In fact, ఫస్ట్ సెషన్ అయిన తర్వాత ఎక్సైట్మెంట్ అవన్నీ కూడా మాకు కూడా పెరిగాయి. ఓకే, ఇలాంటి బీబీఎస్కి వెళ్ళినప్పుడు మా బ్యాక్గ్రౌండ్ వచ్చి మళ్ళీ ఒకసారి చెప్తానండి. నా పేరు చక్రధర్ కకాని, వైఫ్ నేమ్ వచ్చి ఉమా కకాని. మేము మొత్తం మా బ్యాక్గ్రౌండ్ వచ్చి మేము బీటెక్ చేశాను నేను కంప్యూటర్ ఇంజనీరింగ్లో. తర్వాత ఎంటెక్ కోసం నేను యూఎస్ వెళ్ళాను, ఎంఎస్ కోసం ఫర్దర్ స్టడీస్కి. ప్రాజెక్ట్ మేనేజర్ కింద వర్క్ చేసేవాడిని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద స్టార్ట్ చేసి తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ కింద వర్క్ చేసేవాడిని యూఎస్లో. ఆ తర్వాత నేను మేనేజ్మెంట్ రౌట్లో కూడా వెళ్ళాను. ఓకే, ఆ టైంలో బిజినెస్ మాకు ఇంట్రడ్యూస్ అయింది. ఉమా బ్యాక్గ్రౌండ్ వచ్చి తను బీటెక్ చేసింది జేఎన్టీయూ కాకినాడ నుంచి. తర్వాత ఎంఎస్ చేయడానికి తను యూఎస్ వెళ్ళింది. అండ్ ఆ తర్వాత తను కూడా నెట్వర్క్ డిజైన్ ఇంజనీర్ కింద జాబ్ చేయడం మొదలుపెట్టింది. సో బోత్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్స్. నేను ర్యాలీ స్టోరీలో చెప్పినట్టు మాకు అంటే మంచి కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ ఉండేది షూర్గా. చాలామంది అనుకుంటారు చాలా కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ వాళ్ళకి ఉంటుందని. కానీ ఒకసారి మనం ఏం మిస్ అవుతున్నామో మనకు తెలియకపోతే ఏం మిస్ అవుతున్నామో మనకు తెలియదు కూడా. ఓకే, అంటే వీ డోంట్ నో వాట్ వీ డోంట్ నో. అట్లీస్ట్ ఇఫ్ యూ నో వాట్ వీ డోంట్ నో పర్లేదు. అది ఇఫ్ యూ డోంట్ నో వాట్ వీ డోంట్ నో దెన్ ఇట్స్ డిఫికల్ట్. ఓకే, లాట్ ఆఫ్ టైమ్స్. సో ఇలాంటి సెషన్కి వచ్చినప్పుడు మాకు వీ అండర్స్టూడ్ వాట్ వీ డోంట్ నో. అది ఫస్ట్ స్టెప్ అది. ఓకే, సో అలా చూడడం అయింది ఈ బిజినెస్ని. నా ఈ పోర్షన్ వచ్చి ఈ సెకండ్ హాఫ్ వచ్చి మన సెమినార్ పోర్షన్ అంటారు దీని. అంటే ఇది టీచింగ్ పోర్షన్. ఫస్ట్లో నేను బిజినెస్లో స్టార్ట్ అయినప్పుడు చాలాసార్లు నేను ఈ సెషన్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడిని. ఎందుకంటే చాలాసార్లు నాకు ర్యాలీ స్టోరీ పవర్ ఏంటి, ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీ పవర్ ఏంటి అని నాకు తెలియదు కూడా అప్పుడు. ఓకే, చాలామంది కొత్త వాళ్ళు అలాగే ఉంటారు. సో ఈ సెషన్ గురించి అంటే ఎలా చేయాలో చెప్పండి అనేవాడిని నేను చాలాసార్లు. మీలో చాలామంది అనుకుంటూ ఉంటారు. ఓకే, కానీ ఎలా చేయాలో చెప్పచ్చు, మీరు నేర్చుకోవచ్చు కూడా. కానీ ఎలా చేయాలో కాదు. ఈ బిజినెస్లో ఎంతకాలం చేస్తారు ఎలా చేయాలో తెలిసిన తర్వాత, అది మెయిన్ థింగ్. ఓకే, మీరు ఎంతకాలం చేస్తారు ఎలా చేయాలో తెలిసిన తర్వాత మీ మోటివేషన్ మీద డిపెండ్ ఉంటుంది. అది మీ ర్యాలీ స్టోరీ, మీరు ఎన్ని ర్యాలీ స్టోరీస్ వింటే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే ర్యాలీ స్టోరీ చాలా ఇంపార్టెంట్ సెమినార్ కన్నా. ఓకే, సెమినార్ కూడా ఇంపార్టెంటే, నాలెడ్జ్ కూడా ఇంపార్టెంటే, స్పెసిఫిక్ స్టెప్స్ కూడా ఇంపార్టెంట్ ఎలా చేయాలో. కానీ ఒకే ఒక టేప్ ఎవరైనా వినదలుచుకుంటే ర్యాలీ టేప్స్ వినండి. ఓకే, 2 టేపులు వినదలుచుకుంటే సెమినార్ టేప్, ర్యాలీ టేప్ 2 వినండి. అర్థమైనా? సో అది ప్రయారిటైజేషన్ అన్నమాట మన బిజినెస్లో. సో ఇలాంటి స్టేజ్లో మేము ఈ బిజినెస్ చూసాము. చూసిన తర్వాత దీన్ని సెమినార్ అంటాం కదా, దీంట్లో అచీవ్మెంట్ ప్రాసెస్ గురించి చెప్తాను మీకు. ఓకే, కొంచెం అచీవ్మెంట్ ప్రాసెస్ అంటే ఈ ప్రాసెస్ ఆఫ్ అచీవ్మెంట్లో ఫస్ట్ మన డ్రీమ్స్ అండ్ గోల్స్ రాసుకోవాలి. బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఒక ఏడిఏ నెంబర్ వస్తుంది కదా, మెంబర్షిప్ నెంబర్ వస్తుంది, ఏడిఏ నెంబర్ వస్తుంది, ఏబిఓ అంటాం మనం. సో ఈ ఏబిఓస్ అయినప్పుడు మనం మన డ్రీమ్స్ అండ్ గోల్స్ రాసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ నా ఉద్దేశంలో డ్రీమ్స్ అండ్ గోల్స్ రాసుకోని వాళ్ళు ఇంకా బిజినెస్లో స్టార్ట్ అవ్వనట్టే లెక్క. ఓకే, సో వాళ్ళు కేవలం మెంబర్స్ మాత్రమే. వాళ్ళ డ్రీమ్స్ అండ్ గోల్స్ వాళ్ళు ఏమి అకాంప్లిష్ చేద్దాం అనుకుంటున్నారు ఈ బిజినెస్లో రాసుకోకపోతే కాగితం మీద, వాళ్ళు ఇంకా బిజినెస్ స్టార్ట్ కానట్టే లెక్క. చాలా మంది చెప్తూ ఉంటారు మేము స్టార్ట్ అయ్యారు 3 ఏళ్ళు అయిందండి అని. సో నేను చాలాసార్లు అడిగాను మీ గోల్స్ అండ్ డ్రీమ్స్ ఎప్పుడు రాసుకున్నారండి మీరని. అంటే మేము ఇంకా రాసుకోలేదండి. అంటే ఐ సెడ్ కంగ్రాచులేషన్స్, ఓకే, టుమారో యూ కెన్ గెట్ స్టార్టెడ్. ఇంకా మీరు స్టార్ట్ అయినట్టు లెక్కే కాదు. ఓకే, ఎందుకంటే అది బిజినెస్ కాదు, మీకు బిజినెస్ ప్రాసెస్ కూడా తెలియదు మీకు. ఓకే, సో డ్రీమ్స్ అండ్ గోల్స్ రాసుకోవాలి కాగితం మీద. చాలా మంది అంటారంటే మాకు బుర్రలో ఉందండి బిజినెస్ ఎలా అంటే ఏం కావాలో మాకు బుర్రలో ఉందంటారు. వినారు ఎప్పుడైనా? సో బుర్రలో ఉన్నంత కాలం సక్సెస్ కూడా బుర్రలోనే ఉంటుంది అది. సో సంథింగ్ వెరీ పవర్ఫుల్ అండి. మన రాసుకోవడంలో చాలా పవర్ ఉంది. డ్రీమ్స్ అండ్ గోల్స్ రాయడంలో ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్కి వరల్డ్లో తెలిసింది. ఏ టాప్ సిఇఓతో మాట్లాడినా మీరు కార్పొరేట్ వరల్డ్లో, ఓకే, దే విల్ హ్యావ్ దర్ డ్రీమ్స్ అండ్ గోల్స్. చాలా మందికి ఈ బిజినెస్ ఎందుకు తెలియదు అంటే ఇది మన బిజినెస్ ఓనర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇది బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టంలోకి వచ్చే వరకు చాలా మందికి తెలియదు ఈ కాన్సెప్ట్స్ అన్ని. ఓకే, సో చాలా మందికి ఎక్స్పోజర్ కూడా ఉండదు. టాప్ కంపెనీస్ ఎలా బిల్డ్ చేస్తారో ఎవరు అలాంటి ఎక్స్పోజర్ కూడా ఉండదు. తెలుసు అనేది ఒక ఫీలింగ్, కానీ చాలా మంది కేవలం జాబ్ మాత్రమే చేస్తారు, వాళ్ళకి ఎక్స్పోజర్ ఉండదు వీటిల్లో. సో అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉంటారు, ఇలాంటి తెలిసిన ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఇది ఇంపార్టెంట్, డ్రీమ్స్ అండ్ గోల్స్ రాయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో రాసుకున్న తర్వాత విజువలైజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ డ్రీమ్స్ అండ్ గోల్స్ని మనం విజువలైజ్ చేయడం ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా అమెగ్రామ్ మ్యాగజైన్ చూసారా? లేటెస్ట్ ఇష్యూ చాలా మంది బిజినెస్లో మ్యాగజైన్ వస్తుంది కదా మనకి. ఓకే, అమెగ్రామ్ మ్యాగజైన్. అమెగ్రామ్ మీద వెనకాల కవర్ మీద ఏముందండి? ఒక పెద్ద షిప్ ఉంది, మెడిటరేనియన్ క్రూజ్ షిప్ ఉంది, చూసారా? ఓకే, నా ఎంతమంది ఆ క్రూజ్ షిప్ని తీసుకుని కట్ చేసుకుని మీరు ఫ్రిడ్జ్ మీద పెట్టుకున్నారు? ఓకే, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఓకే, నిజంగా మీరు చేస్తుంటే కంగ్రాచులేషన్స్. ఓకే, సో ఎందుకంటే ఈ విజువలైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మనకు పిక్చర్ అంటే మేము కూడా అలాగే చేసాం. పీటర్ ఐలాండ్ అవనివ్వండి, హవాయి అవనివ్వండి, ఈ రాడో వాచ్ అవనివ్వండి, ఏదైనా సరే వాట్ ఎవర్ మా డ్రీమ్స్ అండ్ గోల్స్ ఉన్నాయో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేము ఆ పిక్చర్స్ మేము కట్ చేసుకుని మా ఎదురుకుండా పెట్టుకున్నాం. ఎందుకంటే విజువలైజేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, సో చాలా మంది ఆ విజువలైజేషన్ లేకుండా చాలా దూరం వెళ్ళలేరు.
ఈ బిజినెస్లో. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు విజువలైజ్. మనకి ఏం కావాలో మనం విజువలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్లో. సో అదేమైందంటే నేను ఫ్రిడ్జ్ మీద మేము అన్నీ పెట్టుకున్నాం, ఈ గోల్స్ అని, పీటర్ ఐలాండ్ అని, హవాయి అని, ఇలాంటివన్నీ పెట్టుకున్నాం మేము ఫ్రిడ్జ్ మీద. సో అప్పుడు మా ఇంటికి కొంతమంది మా ఫ్రెండ్స్ వచ్చారు. వచ్చి వాళ్ళకేంటంటే హేళన అన్నమాట, ఎగతాళి. ఓకే, ఈ ఫ్రిడ్జ్ మీద ఇవన్నీ గోల్స్ అని చూసి, ఓ ఇవా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ దే బిజినెస్. ఓకే, ఆ తర్వాత ఏంటంటే, ఓ ఈ ఫ్రిడ్జ్ మీద ఉన్నవన్నీ మీకు వచ్చేస్తాయనుకున్నారా మీరు? ఎప్పుడైనా విన్నారా? ఏమైనా డ్రీమ్స్ అండ్ గోల్స్ రాసుకు పెట్టుకుంటే మిగతా వాళ్ళకి హేళన అన్నమాట, అదొక చిన్న చూపు అనమాట. ఓకే, సో నేనేం చేశానంటే మా ఫ్రిడ్జ్ మీద అన్నీ ఉన్నాయి, చాలా రకరకాల పిక్చర్స్ ఉన్నాయి, పీటర్ ఐలాండ్ ఉన్నాయి, హవాయి ఉన్నాయి. మీకు ఒక సంగతి తెలుసా, ఈరోజు మేము ఫ్రిడ్జ్ మీద అయితే ఏం పెట్టుకున్నామో ప్రతి ఒక్కటి మాకు వచ్చింది ఇవాళ ఈ బిజినెస్ ద్వారా. ప్రతి ఒక్కటి. దానికన్నా మీకు ప్రూఫ్ ఏమైనా కావాలా? అవసరం లేదు. చాలా మంది నమ్మరు, కానీ ఇంత సింపుల్ కాన్సెప్ట్ నమ్మరు చాలా మంది. ఓకే, చాలా మందికి తెలియదు కూడా విజువలైజేషన్ అనేది ఆఫ్ గోల్స్ అనేది ఏంటో. సో మేము విజువలైజ్ చేసుకున్నాం. సో కొంతమంది వచ్చి ఎగతాళిగా, హేళనగా, ఓ మీకు ఇవన్నీ వచ్చేస్తాయి అనుకున్నారా మీరు? పీటర్ ఐలాండ్, రాడో వాచ్, హవాయి, ఫ్రీడమ్ హౌస్, ఎస్టేట్, ఇవన్నీ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్, ఇవన్నీ వస్తాయనుకున్నారా మీరు? అడిగారు ఎవరైనా మిమ్మల్ని? ఒకవేళ అడగకపోతే మీరు ఇంకా బోల్డ్గా పెట్టుకోవట్లేదన్నమాట మీ గోల్స్. ఓకే, ఒకవేళ మీరు పెట్టుకుంటే కనుక అడుగుతారు ఎవరైనా, తప్పకుండా ఉంటారు అలాంటి మనుషులు. ఓకే, సో అడిగినప్పుడు నాకు ఎలా ఆన్సర్ చేయాలో ఫస్ట్లో తెలియదు, తర్వాత అర్థమైంది. ఓకే, సో వాళ్ళని పిలిచి నేను అడిగాను, సో అది సరే అండి, మీ ఫ్రిడ్జ్ మీద ఏమున్నాయని అడిగాను. సింపుల్ క్వశ్చన్. ఓకే, నా ఫ్రిడ్జ్ మీద ఇవన్నీ ఉన్నాయి. ఓకే, పోన్లేండి, ఏదో పిచ్చిలో పట్టి నేను ఇలా తిరుగుతున్నాను ఇవన్నీ పెట్టుకుని ఫ్రిడ్జ్ మీద. నా మీ ఫ్రిడ్జ్ మీద ఏమున్నాయి? వాళ్ళు ఏం చెప్పారు తెలుసా గర్వంగా? మా ఫ్రిడ్జ్ అంతా నీట్ అండి, వైట్గా ఉంటుంది మా ఫ్రిడ్జ్, ఇలాంటివి ఏమి ఉండవు మా ఫ్రిడ్జ్ మీద. ఇట్స్ టోటల్ వైట్ ఫ్రిడ్జ్, నీట్గా ఉంటుంది. సో నేను అడిగి, అంత నీట్గా ఉంటుందా? అంటే ఏమీ లేవా మీ ఫ్రిడ్జ్ మీద? ఏముండవండి మేము ఇలాంటివి, అంత జంక్ అంతా పెట్టం మేము, టోటల్ వైట్ ఫ్రిడ్జ్, వైట్గా. ఓహో, నేనేమనంటే నాకు ఇవన్నీ వస్తాయండి నా ఫ్రిడ్జ్ మీద ఉన్నవన్నీ, మీకు మీ ఫ్రిడ్జ్ మీద ఉన్నాయి చూసారా శూన్యం, అది వస్తుంది మీకు. ఓకే, వైట్ స్పేస్, లైఫ్లో వైట్ స్పేస్. హౌ మెనీ ఆఫ్ యూ లైక్ వైట్ స్పేస్ ఇన్ లైఫ్? టోటల్ నథింగ్ అన్నమాట, అకాంప్లిషింగ్ నథింగ్. సో వాళ్ళందరూ వాళ్ళ గోల్ కూడా హిట్ చేస్తున్నారు. ఏంటో తెలుసా వాళ్ళ గోల్? నథింగ్. సో తప్పకుండా హిట్ చేస్తున్నారు అదంతా. ఓకే, సో మీరు బోల్డ్గా ఉండండి. ఓకే, ఎవరిని పట్టించుకోవద్దు. మీరు ఫ్రిడ్జ్ మీద మీరు గోల్స్ పెట్టుకున్నప్పుడు, విజువలైజ్ చేసుకున్నప్పుడు మీరు అండర్స్టాండ్, మీరు బిలీవ్ చేసుకోవాలి మీరు ఏమనుకుంటున్నారో అది. ఓకే, అది ఇంపార్టెంట్. సో పవర్ ఆఫ్ విజువలైజేషన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చి ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చి గేమ్ ప్లానింగ్. సో ఒకసారి డ్రీమ్స్ అండ్ గోల్స్ అయిన తర్వాత మీరు గేమ్ ప్లాన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. మీకున్న అప్లైన్తో, మీకు ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళతో మీరు కూర్చుని ఒక గేమ్ ప్లాన్ తయారు చేసుకోవాలి. ఎట్లా చేయాలి బిజినెస్? ఓకే, వాట్ టు డూ నెక్స్ట్. ఓకే, గేమ్ ప్లానింగ్. గేమ్ ప్లాన్ అయిన తర్వాత ఓకే, సో మీరు బిలీఫ్ తెచ్చుకోవాలి బిజినెస్ మీద. చాలా మందికి బిలీఫ్ ఉండదండి, చాలా గేమ్ ప్లాన్ ఉంటుంది కానీ నమ్మకం మాత్రం ఉండదు. వాళ్ళు అకాంప్లిష్ చేస్తారని నమ్మకం ఉండదు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఏ రోజు బీబీఎస్కి పోలేదు, ర్యాలీ టేప్స్ వినలేదు, ఓపెన్ మీటింగ్కి వెళ్ళలేదు. సో బిలీఫ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంట్లో కూర్చుంటే బిలీఫ్ ఎలా వస్తుంది? ఎందుకో తెలుసా? రోజు తెల్లవారు లేచేటప్పటికి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, పేపర్లో ఎవరు పోయారు, ఎక్కడేమైపోయింది, ఓకే, ఎంతమంది చచ్చిపోయారు, ఓకే, ఇవన్నీ న్యూస్లు రోజు. సో ఇలాంటి నెగిటివ్ న్యూస్లు రోజు పెట్టుకుని బిలీఫ్ ఎక్కడి నుంచి వస్తుంది? పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? సో అంత ఆటోమేటిక్గా రాదు, రైట్? సో చాలా మంది తెలియదు కూడా ఎక్కడికి వెళ్ళాలో, పాజిటివ్ ఎనర్జీ కోసం ఆ బిలీఫ్ తెచ్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళు తెలియదు కూడా. ఓకే, సో ఆ బిలీఫ్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ మీ బిలీఫ్ చూసే పీపుల్ మీ బిజినెస్ స్టార్ట్ అవుతారు, అవునా కదా? సో బిలీఫ్ ఇస్ ఇంపార్టెంట్. ఆ బిలీఫ్ తర్వాత యాక్షన్ పెట్టాలి. కొంతమందికి బిలీఫ్ పొంగిపోతూ ఉంటుంది, ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది, కానీ యాక్షన్ మాత్రం ఉండదు. ఓకే, సో బిలీఫ్తో ఏమి చేయరు కూడా. చాలా నమ్మకం వాళ్ళకి, డైమండ్ అయిపోతారని ఇంట్లో కూర్చుని. ఓకే, సో అలాంటి యాక్షన్ పెట్టాలి కూడా. మనం కొంచెం వర్క్ కూడా చేయాలి. మనం యాక్షన్ పెట్టిన తర్వాత యాక్షన్ విల్ గివ్ రైట్స్ రిజల్ట్స్ వస్తాయి యాక్షన్ నుంచి. ఈ రిజల్ట్స్ వచ్చినప్పుడు రిజల్ట్స్ వచ్చి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మన సెల్ఫ్ ఇమేజ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ చేస్తుంది మన రిజల్ట్స్ పెరిగే కొద్దీ. దాన్ని బట్టి మన డ్రీమ్స్ అండ్ గోల్స్ పెరుగుతాయి. మీరు ఫస్ట్లో నమ్మకపోవచ్చు, మీరు 1 lakh rupees చేస్తారు ఈ బిజినెస్లోని మంత్కి. ఓకే, దట్ ఈస్ వెరీ పాసిబుల్. మెనీ పీపుల్ హావ్ ప్రూవెన్. ఈ రూమ్లోనే చాలా మంది ప్రూవ్ చేశారు. ఓకే, సో చాలా మంది నమ్మకపోవచ్చు అది, కానీ మీ కొంచెం సక్సెస్ వచ్చేటప్పటికి సైకిల్ ద్వారా మీ సెల్ఫ్ ఇమేజ్ పెరిగే కొద్దీ మీ డ్రీమ్స్ పెరుగుతాయి. మళ్ళీ సైకిల్ మొదలవుతుంది, మళ్ళీ మీ సెల్ఫ్ ఇమేజ్ పెరిగే కొద్దీ డ్రీమ్స్ పెరుగుతాయి. దీన్ని అచీవ్మెంట్ ప్రాసెస్ అంటారు. ప్రాసెస్ ఆఫ్ అచీవ్మెంట్ సైకిల్ అంటారు దీన్ని. సో చాలా మంది కొత్త ఐబీఎస్ ఏం చేస్తారంటే అచీవ్మెంట్ సైకిల్లో సరిగ్గా స్టార్ట్ చేయరు. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్, ఎంట్రీ పాయింట్ ఇది అచీవ్మెంట్ సైకిల్లోకి. ఇక్కడ ఎంటర్ అవ్వరు అచీవ్మెంట్లో, ఇక్కడ ఎంటర్ అవుతారు యాక్షన్లోకి. గమనించారు ఎప్పుడైనా? సో ఏదో చేసేయడం మొదలు పెడతారు. ఓకే, సబ్సిక్వెంట్లీ మాకు రిజల్ట్స్ రాలేదని బాధపడుతూ ఉంటారు. ఓకే, సో ఆబ్వియస్లీ వాళ్ళకి రిజల్ట్స్ రావు, ఎందుకంటే వాళ్ళు అచీవ్మెంట్ ప్రాసెస్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి. సో దిస్ ఇస్ కాల్డ్ ప్రాసెస్ ఆఫ్ అచీవ్మెంట్ అండి. అచీవ్మెంట్ ప్రాసెస్ అంటారు దీన్ని. నా ఇప్పుడు నేను వచ్చి మన బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టంలో మన టీం ఎలా బిల్డ్ చేస్తామని చెప్తాను. ఓకే, చాలాసార్లు పీపుల్ అడుగుతారు, ఈ బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టమ్, ఈ ప్రాసెస్, ఇవన్నీ ఎందుకు
ఈ యూజ్ ఏంటి దీనివల్లనని లాస్ట్లో కూడా నేను మాట్లాడతాను, లాస్ట్ ఫ్యూ మినిట్స్ కూడా పవర్ ఆఫ్ ద బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టమ్ గురించి. కానీ ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను మీకు. చాలాసార్లు ఏంటంటే పీపుల్ అడుగుతారు, ఓకే అండ్ ద బిజినెస్లో 2 మెయిన్ థింగ్స్. ఓకే, నెంబర్ 1 ఈజ్ సెల్, క్రియేట్ వాల్యూమ్, రైట్? వాల్యూమ్ క్రియేట్ చేస్తాం, కస్టమర్స్ తెప్పించుకోవచ్చు. ఆఫ్టర్ ఆల్ ఈజీనే అది. ఓకే, సెకండ్ థింగ్ స్పాన్సర్ సమ్ పీపుల్, ఓకే, అండ్ డూప్లికేట్, రైట్? సో ఈ 2 మెయిన్ కాన్సెప్ట్స్. సో దానికి ఈ ట్రైనింగ్ కానీ, ఈ బీబీఎస్లు కానీ, టేప్స్ కానీ, బుక్స్ కానీ మేము ఎందుకు చేయలేమని ఒక క్వశ్చన్ ఉంటుంది చాలా మందికి. అంటే మేము ఇవన్నీ లేకుండా ఎందుకు చేయలేమని ఈ బిజినెస్ని. సో వాళ్ళు వాళ్ళు బియాండ్ దెమ్ ఆలోచించట్లేదు, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు. మీకు ఓన్ మోటివేషన్ ఉండొచ్చు, ఓకే, బట్ మీరు 2 స్పాన్సర్ చేయొచ్చు, ముగ్గురు స్పాన్సర్ చేయొచ్చు. మీ ఆర్గనైజేషన్లో 100 మంది, 1000 మంది, 10,000 మంది ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు సిస్టమ్ లేకపోతే, రైట్? సో సిస్టమ్ ఇది డూప్లికేటబుల్ సిస్టమ్ అండి ఇది. సో ఈ సిస్టమ్ని ఫాలో అయితే మీకు వైల్డ్ ఫైర్లా పెరుగుతుంది మీ బిజినెస్. ఓకే, ఈ సిస్టమ్ ఫాలో అయిపోతే మీరు అంటే మీ మిస్టేక్స్ మీరు ఎక్కడి నుంచి నేర్చుకోలేరు, అలా ఉంటారు అన్నమాట సిస్టమ్ ఫాలో అవ్వకపోతే. సో అది ఇంపార్టెన్స్. నా స్టార్ట్ చేసినప్పుడు నా రికమెండేషన్ అంటే స్టార్టర్ ప్యాక్ అని ఒక ప్యాకెట్ ఉంటుంది బ్రిట్ వరల్డ్ వైడ్ టూల్స్లో, రైట్? మీరు బ్రిట్ వరల్డ్ వైడ్ అవుట్లెట్కి వెళ్తే కనుక అక్కడ వాళ్ళ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ స్టార్టర్ ప్యాక్ అనే టూల్ ఉంటుంది. నా రికమెండేషన్ అంటే మీరు స్టార్టర్ ప్యాక్ తప్పకుండా తీసుకోండి. ఓకే, సో ఆ స్టార్టర్ ప్యాక్ మీరు తీసుకుంటే మీకు అర్థమవుతుంది కొన్ని టూల్స్ ఉంటాయి ఆ స్టార్టర్ ప్యాక్లో, ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి, కొన్ని క్యాసెట్ టేప్స్ ఉంటాయి, దాన్ని వినాలి మీరు. క్యాసెట్ టేప్స్ గురించి మళ్ళీ మీకు డీటెయిల్గా చెప్తాను. ఓకే, వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కొన్ని ఆ క్యాసెట్ టేప్స్ గురించి. దాంట్లో లాంచింగ్ యువర్ ఫ్యూచర్ LYF అనే పుస్తకం ఉంది. ఎప్పుడైనా చదివారు ఆ పుస్తకాన్ని? లాంచింగ్ యువర్ ఫ్యూచర్ ఈ పుస్తకం పేరు. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పబోయేవి సమ్మరీ పాయింట్స్ ఆ బుక్లో ఉన్నాయి, లాంచింగ్ యువర్ ఫ్యూచర్లో. ఓకే, నేను దాని మీద ఎక్స్పాండ్ చేస్తున్నాను లాంచింగ్ యువర్ ఫ్యూచర్ బుక్ మీద. తప్పకుండా చదవండి, అది మన తెలుగు వర్షన్ ఉంది, అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్, అన్ని ఇండియన్ లాంగ్వేజెస్లో మన వర్షన్ ఉంది లాంచింగ్ యువర్ ఫ్యూచర్ పుస్తకం. ఓకే, సో దాన్ని మీరు ఫాలో అయితే కనుక మీకు చాలా పాయింట్స్ వస్తాయి ఈ 4 బేసిక్స్లో, కానీ ఎలా డూప్లికేట్ చేయాలి, ఎలా నెట్వర్క్ బిల్డ్ చేయాలనేది. సో మీకు ఇప్పుడు నేను వచ్చి ఈ 4 బేసిక్స్ గురించి చెప్తాను కొంచెం. ఓకే, నెట్వర్క్ బిల్డింగ్, ఈ 4 బేసిక్స్ ఏం చేయాలో చెప్తాను మీకు. నా 4 బేసిక్స్లో వచ్చి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. 4 బేసిక్స్లో 4 బేసిక్స్ అంటే వీటి ద్వారా మీరు పీపుల్ని ఎలా స్పాన్సర్ చేయాలో నేర్చుకుంటారు. నెంబర్ 1 వచ్చి మేక్ ఎ లిస్ట్, ఒక లిస్ట్ తయారు చేయాలి మీరు, పీపుల్ లిస్ట్ తయారు చేయాలి. సో చాలా మంది అడుగుతారు ఎలా తయారు చేయండి లిస్ట్, చాలా కష్టంగా ఉంది లిస్ట్ తయారు చేయడం అని. సో వాళ్ళకి నేను ఎలా చేయాలి, నాకు కొంచెం టెక్నిక్స్ చెప్తారా లిస్ట్ తయారు చేయడం ఎలాగో అని. సో మేము చాలా టెక్నిక్స్ చెప్పాం వాళ్ళకి. మేము చెప్పండి, ఒక పెన్ తీసుకోండి, ఒక పేపర్ తీసుకోండి, ఫ్యాన్ కింద హాయిగా కూర్చోండి. ఓకే, అది టెక్నిక్ లిస్ట్ తయారు చేయడానికి. లేకపోతే ఏం చెప్పండి, ఓకే, సింపుల్ థింగ్. ఓకే, చాలా మంది వాళ్ళని కాంప్లికేట్ చేస్తారు లిస్ట్ ఎలా తయారు చేయాలో. ఓకే, సో చాలా మంది కాంప్లెక్సిటీ గురించి వెతుక్కుంటూ ఉంటారు, ఎప్పుడైనా చూసారా? ఓకే, సో సింప్లిసిటీ అన్నమాట. ఓకే, ఈ లిస్ట్ తయారు చేసినప్పుడు మీరు ఎవరిని ప్రీజడ్జ్ చేయొద్దు. ఎందుకంటే కొంతమంది ప్రీజడ్జ్మెంట్ చేస్తారంటే వాళ్ళు ఆల్రెడీ చెప్పేస్తారు వీళ్ళు చేస్తారు వీళ్ళు చేయరని. ఓకే, సో ఇలా చేసే వాళ్ళకి ఒకటే అండి, ఓకే, దేవుడి రోల్ ఫాలో అవనివ్వండి, మీరు దేవుడు అవ్వద్దు. ఓకే, కొంతమంది దేవుళ్ళ చెప్పేస్తారు వీళ్ళు చేస్తారు వీళ్ళు చేయరు, వాళ్ళకి అలాగే జ్యోతిష్యం లాగా అన్నమాట. ఓకే, సో ఎవరి రోల్ వాళ్ళని ఫాలో అవనివ్వండి. ఓకే, ఫాలో అయినప్పుడు సో మీరు ప్రీజెస్ చేయొద్దు, ఎందుకంటే చాలా మంది ఆ మిస్టేక్ చేస్తారు ఈ బిజినెస్లో. కొత్తగా జరిపిన IBS నేను కూడా చేశాను మిస్టేక్ని, బై ద వే నేను చెప్పేవన్నీ నేను చేశాను. ఓకే, ఇవాళ స్టేజ్ మీద ఎక్కి నీతులు చెప్పట్లేదు నేను. ఓకే, మేమన్నీ నేర్చుకున్నాం ఇవన్నీ ఈ మిస్టేక్స్ ద్వారా. ఓకే, సో నేనేం పెద్ద గొప్పని చెప్పట్లేదు మీ అందరికన్నా. ఓకే, మేము ఏం మిస్టేక్స్ చేసామో మీరు చేయవలసిన అవసరం లేదు అవన్నీ, అది నేను చెప్తోంది. ఓకే, సో ప్రీజెస్ చేయదు ఎవరిని. ఏ లెవెల్లో ఉన్నారు కొంతమంది చెప్తారు మా ఫ్రెండ్స్ చాలా సక్సెస్ఫుల్ అండి, వాళ్ళు చాలా మనీ చేస్తారు. ఎవరో చెప్పారు మొన్న వచ్చి నాకు, ముంబైలోనే ఎక్కడో కలిసి, వాళ్ళు చాలా సక్సెస్ఫుల్. ఎంత సక్సెస్ఫుల్ అంటే వాళ్ళు 3-4 lakh రూపీస్ చేస్తారు నెలకి. ఓకే, సో వాళ్ళు ఎందుకు చేస్తారు ఈ బిజినెస్? సో కొత్త IBO, కొత్త డిస్ట్రిబ్యూటర్ ఈ బిజినెస్లో. సో నేనేమన్నా అంటే 3-4 lakhs చేస్తారా వాళ్ళు, అంతేనా పాపం? ఓకే, వాళ్ళు నెలంతా పడుతున్నారు చేయడానికి. ఓకే, అర్థమైనా మీకు? ఈ బిజినెస్లో స్కైజ్ ద లిమిట్, మీరు డూప్లికేట్ చేయగలిగితే. సో ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పి 3-4 lakhs అని చెప్పి మీరు భయపడిపోయి వాళ్ళ లిస్ట్ మీరు పెట్టకుండా ఉండొద్దు. మీరు ప్రీజెస్ చేయకండి ఎవరిని, మీరు లిస్ట్ తయారు చేయండి, లిస్ట్ మీరు పెట్టండి. మీకు తెలియదు ఎవరు చేస్తారో ఈ బిజినెస్, ఎవరు చేయరో. ఓకే, సో డోంట్ ప్రీజెస్ ఎనీబడి, ఈ లిస్ట్ తయారు చేయండి. లిస్ట్ తయారు చేసిన తర్వాత ఎలా ఇన్వైట్ చేయాలో నేర్చుకోండి. ఈ బిజినెస్లో కొన్ని ఇన్వైట్స్ ఉన్నాయి, అంటే ఎలా ఇన్వైట్ చేయాలి, ఈ బిజినెస్ కాన్సెప్ట్ చూడడానికి ఎలా ఇన్వైట్ చేయాలి అది నేర్చుకోండి. సెకండ్ బేసిక్, అది సెకండ్ స్కిల్ అది నేర్చుకోవడానికి. ఓకే, సో థర్డ్ స్కిల్ వచ్చి మీరు ఇన్వైట్ చేసిన తర్వాత షో ద ప్లాన్, STP ఎలా చేయాలి, ఎలా ప్లాన్ చూపించాలి అనేది మీరు నేర్చుకోవాలి. ప్లాన్ అంటే ఏంటి, STP అంటే ఏంటి, దాంట్లో స్టెప్సే ఉన్నాయి STPకి. ఓకే, సో ఇవన్నీ మీరు నేర్చుకోవాలి STP గురించి. సో చేసినప్పుడు ఈ STP చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే 3 రకాలు ఉన్నాయండి STPకి. ఒకటేమో 1-on-1, అంటే మనం ఇండివిజువల్ కూర్చుని ఈ ప్లాన్ చూపించడం మిగతా వాళ్ళకి.
ఒకటి హోమ్ మీటింగ్, సెకండ్ వే టు ఎస్టీపీ హోమ్ మీటింగ్ అంటాం. అంటే మనం ఇంట్లో ఫ్యూ పీపుల్ పిలిచి మనం కొంతమందిని పిలిచి మనం మీటింగ్ చేయడం, దాన్ని హోమ్ మీటింగ్ అంటారు. థర్డ్ థింగ్ వచ్చి ఓపెన్ మీటింగ్. ఓపెన్ మీటింగ్ అంటే వీక్లీ మనకి బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టంలో ఓపెన్ మీటింగ్ నడుస్తూ ఉంటాయి త్రూ అవుట్ ద కంట్రీ. ఓకే, సో ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, 1-on-1, హోమ్ మీటింగ్, ఓపెన్ మీటింగ్. ఫోర్త్ స్టెప్ వచ్చి ఫాలో అప్ అంటారు. ఆ తర్వాత మీరు ఫాలో అప్ చేయాలి. ఫాలో అప్ చేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ చూస్తే వాళ్ళ లిస్ట్ వాళ్ళు బిల్డ్ చేస్తారు, మీ బిజినెస్ డూప్లికేట్ అవుతుంది. దీన్ని డూప్లికేషన్ 4 బేసిక్స్ అంటాం. ఈ 4 బేసిక్స్ అంతా స్కిల్ సెట్ అండి. ఓకే, ఇన్ఫ్యాక్ట్ మీకు ఒక ఈ ఎస్టీపీ బేసిక్ గురించి చెప్తా కొన్ని పాయింట్స్. మీరు ఎప్పుడైనా చూసారా ఎస్టీపీ బేసిక్ గురించి మీరు చెప్తోటే, మీరు ఈ ప్లాన్ గురించి ఎవరికైనా చూపిస్తోటే మీరు ప్లాను, కొంతమంది ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశారా? కొంతమంది అంటారు మీరు ప్లాన్ చూస్తున్నాను నేను ఫస్ట్లో, ఇవన్నీ సరే తెలుసు, ఇవన్నీ డ్రీమ్, అవన్నీ పాయింట్కి రండి ఫస్ట్, అసలు పాయింట్కి రండి అన్నారు. ఎవరైనా అన్నారా మీతో? అసలు పాయింట్ చెప్పండి నాకు, ఇవన్నీ సరే పక్క పెట్టి పాయింట్ నాకు కూడా ఉన్నారు ఇలాగా. ఓకే, పాయింట్ ఇవన్నీ. సో ఈ చూసాను, చాలా ఇరిటేషన్ వచ్చింది నాకు కాన్సెప్ట్ పోయాక. ఓకే, సో నాకు ఎంత ఇరిటేషన్ వచ్చిందంటే ఇలా పెన్ పట్టుకుని ప్లాన్ చూస్తున్నాను. ఓకే, ఈ పెన్ పట్టుకుని, సో నేను పెన్ క్లోజ్ చేశాను. క్లోజ్ చేసి పక్కన పెట్టి నేనేం చెప్పాను తెలుసా వాళ్ళతో, అసలు హోల్ పాయింట్ అండి ఇదే పాయింట్ ఈ బిజినెస్కి. ఈ డ్రీమ్ ఉంది చూసారా, మనీ టైమ్ సెక్యూరిటీ, దట్ ఈస్ ద పాయింట్. ఈ పాయింట్ అర్థం కాకపోతే ఇంకేం పాయింట్ లేవు నా దగ్గర. వాట్ యూ మీన్ బై పాయింట్? సో అది పాయింట్ మెయిన్గా. సో చాలా మందికి తెలియదు. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. మీకు మన 5 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి ప్లాన్ చూపించడానికి. లాంచింగ్ యువర్ ఫ్యూచర్ పుస్తకం చదివితే ప్లాన్ ఎలా చూపించాలి అనేది. సో చాలా మంది వాళ్ళకి ఎజెండా మైండ్లో పెట్టుకోరు, వాళ్ళు మిగతా వాళ్ళ చేత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఒకసారి నేను మీటింగ్ చూస్తాను ఒకదానికి, ఎప్పుడైనా చూపించారా మీటింగ్? మీరు చూపిస్తున్నప్పుడు మధ్యలో వాళ్ళు మిమ్మల్ని ఆపి ఇవన్నీ మాకు తెలుసు, నెక్స్ట్ స్టెప్ ఇవన్నీ మాకు తెలుసు అన్నారు ఎప్పుడైనా? సో మళ్ళీ మొదలు పెట్టాను ప్లాన్, ఇవన్నీ తెలుసు, నెక్స్ట్ స్టెప్. సో ఇలా 2-3 సార్లు చూసి నేను నా పెన్ను పేపర్ ఉంది నా చేతిలో, ఆయనకి ఇచ్చాను. నేను ఆయనకి ఇచ్చి, సో మీకు అంత తెలిస్తే మీరు చూపించండి, నేను వింటాను. ఓకే, వై డోంట్ యూ షో, ఐ విల్ లిసన్. సో లేదు మీరు చూపించండి, లేదు మీరు చూపించండి. కబడ్డీ లాగా వెనక ముందరికి వెళ్ళామన్నమాట, కబడ్డీ లాగా. ఓకే, సో ఆయనకి నేనేం చెప్పానంటే, మీరేమనుకోకపోతే ఒకటి చెప్తానండి, మీరు అంటే పర్సనల్గా తీసుకోకపోతే. ఓకే, సో మన ఇద్దరిలో ఒకళ్ళు మాట్లాడదాం, ఒకళ్ళు నోరు మూసుకుందాం. ఓకే, ఇప్పుడే డిసైడ్ చేసుకుందాం ఎవరెవరో, రైట్? సో ఎందుకంటే చాలా మంది ఎజెండాని డీవియేట్ అవుతారు. సో నా పాయింట్ అంటే ఇంపొలైట్గా ఉండమని కాదు నా పాయింట్. ఓకే, ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ. నా పాయింట్ ఏంటంటే మీరు ఫర్మ్గా ఉండాలా మీ ఎజెండా మీద, లేకపోతే మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మూవ్ అవుతున్నారా మీ ఎజెండాని ప్లాన్ చూస్తుంటే, అది నా పాయింట్. ఓకే, సో మీరు ఫర్మ్గా ఉండాలి మీరు ప్లాన్ చూస్తున్నప్పుడు. సో తర్వాత ఏంటంటే కొంతమంది వచ్చి ఇప్పుడు మీరు ఎప్పుడైనా సినిమా థియేటర్ నుంచి జనాలు బయటికి రావడం చూసారా? చేతులు ఉప్పుకుంటూ నడుస్తారు, ఒకసారి పాప్కార్న్ ప్యాకెట్ ఉంటాయి చేతిలో, అవి చెత్తపొట్లో పడేస్తుంటారు మధ్యలో, రైట్? సో ఇలా ఫస్ట్ షో అయిన తర్వాత చూసారా ఎప్పుడైనా? మ్యాట్ని అయిన తర్వాత జనాలు బయటకు వస్తుంటారు సినిమా థియేటర్ నుంచి, వాళ్ళ చేతుల్లో చూసారేమన్నా ఊపుకుంటూ నడుస్తూ ఉంటారు చేతులు బయటికి. సో కొంతమంది ఓపెన్ మీటింగ్ వెళ్ళిన తర్వాత మీ ప్లాన్ చేసిన తర్వాత కొంతమంది అలాగే పంపిస్తుంటారు జనాలు చేతులు ఊపుకుంటూ. ఓకే, సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎందుకు ఈ పాయింట్ చెప్తానంటే, బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టమ్ మనకి లిటరేచర్ ప్యాక్, లిట్ ప్యాక్ అనే టూల్ ఉంది మనకి. అది ఒక చిన్న ప్యాకెట్, అది దాంట్లో ఒక 2 టేబుల్ పెట్టచ్చు, మనం పెట్టి వాళ్ళకి ఇవ్వచ్చు. ఇవాళ రేపు ఒక పేరెంట్ అని వెళ్ళినా సరే కుంకుమని ఇస్తారు వాళ్ళు. ఓకే, కానీ మన ప్లాన్కి వచ్చిన ప్రాస్పెక్ట్స్ మీరు ఉత్తి చేతులతో పంపిస్తున్నారు. సో అలా పంపించదు, ఎందుకంటే అలా పంపిస్తే మీరు చేసిన ఎఫర్ట్ అంతా వేస్ట్, వృధా అయినట్టు మీ ఎఫర్ట్ అంతా. ఓకే, ఎందుకంటే చాలా మందికి తెలియదు, అది సిస్టంలో టూల్స్ ఎలా యూస్ చేసుకోవాలో తెలియదు. సో మీరు ఒక లిటరేచర్ ప్యాకెట్ ఇచ్చి పంపించండి, అప్పుడు కంటిన్యూటీ ఉంటుంది పీపుల్కి. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చి స్టెప్ నెంబర్ 4 ఫాలో అప్ అంటే క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాం. నిజంగా క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తా, కానీ అంత ఎక్కువ ఆన్సర్ చేయను, ఎందుకంటే చాలా మటుకు క్వశ్చన్స్ ఇర్రిలవెంట్ క్వశ్చన్స్. ఒక క్యాసెట్ ఇవ్వచ్చు, నేనే ఆన్సర్ చేయక్కర్లే, స్పీకర్ చేత ఆన్సర్ చేయొచ్చు క్వశ్చన్స్ అని, అవునా కదా? సో బట్ నేను మాత్రం డ్రీమ్ గురించి మాట్లాడతాను. ఓకే, వాళ్ళ ఫోకస్ని డ్రీమ్ మీద పెడతాను ఈ బిజినెస్లో, అది ఫాలో అప్ స్టేజ్. ఓకే, సో తర్వాత ప్రతిసారి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ నేను భయపడిపోను. సో కొంతమంది ఇవన్నీ తెలుసు, ఎలా చేస్తాం, టైం ఉండదు మాకు, మనీ ఉండదు, ఇలాంటివన్నీ క్వశ్చన్స్, స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇవి. మేము పుస్తకం రాసామండి, ఒక పుస్తకంలో మేము అన్ని క్వశ్చన్స్, ఎన్ని పాసిబుల్ అబ్జెక్షన్స్ ఉన్నాయి ప్లాన్ చూపించిన ఎక్స్క్యూజెస్ పుస్తకం రాసాం. మొత్తం కలిపితే 17 వచ్చాయి మాకు. ఇంకంతకన్నా అంటే 1970 నుంచి ఈ బిజినెస్లో కొత్త ఎక్స్క్యూజ్ ఇన్వెంట్ కాలేదు ఇంకా. ఓకే, ఇవన్నీ విన్నాం మేము ఆల్రెడీ. సో అవి అడిగినప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం ఏమేదో అది వింటున్నట్టు ఫీల్ అవుతారు వాళ్ళు, రైట్? అది కరెక్ట్ కాదు, ప్రతి వాళ్ళకి అవే క్వశ్చన్ ఉంటాయి ఎక్కడైనా సరే. సో 17 మాత్రమే ఉన్నాయి, 17 మీరు ఆన్సర్ చేయగలరు కదా, అంతే. మన లైఫ్లో నేర్చుకోవాల్సింది 17 క్వశ్చన్లు ఆన్సర్ చేయడం. ఓకే, సో ఇవి చేసిన తర్వాత మాకు అర్థమైంది సింపుల్ ప్రాసెస్ అని. సో దాన్ని ఫాలో అప్ అంటారు. సో ఇది 4 బేసిక్స్ ప్రాసెస్ అండి. తర్వాత వచ్చి
మీకు సిస్టమ్ గురించి చెప్తా కొంచెం. 9 core స్టెప్స్. ఓకే, ఈ సిస్టంలో మనకి 9 core స్టెప్స్ టు బికమింగ్ సక్సెస్ఫుల్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఈ బిజినెస్ అంతా వచ్చి మీరు 9 core స్టెప్స్ పాటించడం మాత్రమే. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ దట్ సింపుల్. నేను ఈజీ అనలేదు, నేను సింపుల్ అన్నాను. ఓకే, 9 core స్టెప్స్ మీకు బోర్డు మీద రాసి చూపిస్తాను. నేను రాసి చూపించినప్పుడు ఐ ఆల్సో వాంట్ టు టాక్ అబౌట్, ఒకసారి నేను కొన్ని స్టెప్స్ గురించి మాట్లాడతాను. అంతకుముందర మీకు ఈ ప్రాసెస్ ఎందుకు ఫాలో అవ్వాలో చెప్తాను. 9 core స్టెప్స్ ప్రాసెస్ మన బిజినెస్లో ఎందుకు ఫాలో అవ్వాలి. ఓకే, ఎందుకంటే చాలాసార్లు పీపుల్ అడుగుతూ ఉంటారు, ఎందుకు ఫాలో అవ్వాలి, నేను ఎందుకు చేయాలి 9 core స్టెప్స్ అనేవి. ఓకే, దానికి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో కొంతమంది వచ్చి మేము చాలా ఇండిపెండెంట్ అండి, మేము ఇలా ఫాలో అవ్వం ఇవన్నీ అంటారు. చాలా ఇండిపెండెంట్ వాళ్ళు. ఓకే, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఎంత ఇండిపెండెంట్ అంటే మేము ఒకసారి వాళ్ళని సీక్రెట్గా ఫాలో అయ్యి వాళ్ళ బాస్తో ఎలా బిహేవ్ చేస్తారో చూసాం. అంత ఇండిపెండెంట్గా కనిపించలేదు వాళ్ళు. ఎస్ సార్, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం అన్నారు. విన్నారా? ఓకే, సో ఆఫీస్కి వెళ్ళినప్పుడు మాత్రం ఓకే, నో ప్రాబ్లం సార్, ఐ గెట్ ఇట్ డన్ అన్నారు. ఓకే, సో కానీ చెప్పా కదా మీకు ర్యాలీ స్టోరీలో, ఇక్కడికి వచ్చేటప్పుడు ఇండిపెండెన్స్ మాత్రం వచ్చేస్తుంది చాలా ఎక్కువ. ఓకే, కేవలం 44 మాత్రమే కాబట్టి. ఓకే, సో మీరు మాత్రం అలాంటి వ్యూస్ పెట్టుకోకుండా మీరు 9 core స్టెప్స్ ఫాలో అవ్వండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు. నేను ఇంజనీరింగ్ కాలేజ్లో, ఇంజనీరింగ్ ఎవరైనా చేశారండి ఇక్కడ? ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే, వెరీ గుడ్. కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకి కార్పెంటరీ అనే కోర్స్ ఉందా ఇంజనీరింగ్లో? కార్పెంటరీ. ఓకే, ఫస్ట్ ఇయర్లో కార్పెంటరీ అనే కోర్స్ ఉంటుంది. సో నాకు అర్థం కాలేదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, కంప్యూటర్ ఇంజనీర్, కార్పెంటరీకి కంప్యూటర్కి కనెక్షన్ అంటే నాకు అర్థం కాలేదు ఫస్ట్లో. ఆ తర్వాత అర్థమైంది నాకు, మా ప్రొఫెసర్స్ అందరూ బాగా మేధావులని, ఒకరోజు ఇంజనీర్స్కి జాబ్స్ లేకపోతే అట్లీస్ట్ కార్పెంటరీ మనం చేసుకోవచ్చని అవన్నీ పెట్టారు. ఓకే, జస్ట్ కిడింగ్, జోక్ చేస్తున్నాను నేను. ఓకే, నేను ఇంజనీర్ని. ఓకే, ఇంజనీర్స్ మీద జోక్ ఇది. బట్ కార్పెంటరీ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఇయర్లో. సో నేనేం చేస్తానంటే మా ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి రిప్రజెంటేటివ్ కింద కూర్చున్నాను ఆయన ఎదురుకుండా. కూర్చుని మీతో నేను కార్పెంటరీ గురించి డిస్కస్ చేయడానికి వచ్చానండి అన్నారు. సో ఆయన సబ్జెక్ట్ గురించి నేర్చుకోవడానికి వచ్చాను అనుకున్నాను నేను. ఓకే, అలా కాదు, ఇది ఎందుకు నా కనెక్షన్ ఏమిటి, ఇది నేను చేయవలసిన అవసరం లేదు కదా, ఇది తీసిస్తే ఎలా ఉంటుంది సిలబస్లో అని ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చాను. గమనించారు ఎప్పుడైనా? కొత్తగా ఉన్నప్పుడు చాలా మంది ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉంటారు. ఓకే, ఫీడ్బ్యాక్స్ ఎక్కువ. ఇన్ఫాక్ట్ లోయర్ లెవెల్లో చాలా ఫీడ్బ్యాక్స్ ఉంటాయి. ఓకే, సో ఇలాంటి ఫీడ్బ్యాక్ నేను కూడా ఇచ్చాను. ఆయన ఏం చేశారు తెలుసా? మీరేనా, మీకోసం వెయిట్ చేస్తాం ఈ కాలేజీలో, మీలాంటి వాళ్ళు వస్తారని. కూర్చోండి అన్నారు. కూర్చోండి సార్, కాఫీ తాగుతారన్నారు. ఎప్పుడైతే వాళ్ళు సార్ కాఫీ తాగుతారన్నారో మనకు అనుమానం వస్తుంది, ఇందులో ఏదో తేడా ఉందని. ఓకే, సో కూర్చోండి సార్, మీకోసం వెయిట్ చేస్తాం ఇన్నేళ్ళు అన్నారు. ఓకే, సో కూర్చున్న తర్వాత మీరు ఫస్ట్ ఇయరా? ఓకే, ఫస్ట్ ఇయర్ అయితే మీరు పని చేయండి, మీరు ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్కి వెళ్తారు మీరు. ఓకే, మీరు సెకండ్ ఇయర్ బాగా చదివి పాస్ అయితే కనుక థర్డ్ ఇయర్లో పెడతాం మిమ్మల్ని. థర్డ్ ఇయర్ మీరు పాస్ అయితే కనుక ఫైనల్ ఇయర్కి వస్తారు. ఫైనల్ ఇయర్ పాస్ అయితే ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఇస్తారు మీకు, బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే, మీకు సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత గేట్ అనే పరీక్ష ఉంటుంది. అది ఎంటెక్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్, అది క్వాలిఫికేషన్ పరీక్ష. అది ఆ పరీక్షలో మీకు మంచి పర్సెంటైల్ కనుక వస్తే మీకు ఎంటెక్లో మీకు సీట్ కూడా ఇస్తాం మేము ఈ యూనివర్సిటీలో. సో 2 years ఎంటెక్. ఓకే, 2 years ఎంటెక్ కోర్స్ అయిపోయిన తర్వాత మీకు మంచి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మిమ్మల్ని పిహెచ్డి ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేస్తాం ఇంజనీరింగ్లో. ఓకే, సో 5 years పిహెచ్డి ప్రోగ్రామ్, 5 ఏళ్ళు మీరు పిహెచ్డి చేసేసిన తర్వాత ఇంకా మీకు మంచి ఇంట్రెస్ట్ ఉంటే సబ్జెక్ట్ మీద, అకాడమిక్స్ మీద మీకు మంచి ఇంట్రెస్ట్ ఉంటే కనుక పోస్ట్ డాక్టరల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది మాకు ఒక 2-3 ఏళ్ళు పడుతుంది పోస్ట్ డాక్ చేయడానికి. పోస్ట్ డాక్టరేట్ కూడా ఇస్తాం మీకు ఇంజనీరింగ్లో. ఓకే, సో ఇవన్నీ మీరు ఫాలో అయిన తర్వాత, పోస్ట్ డాక్ అయిపోయిన తర్వాత మీరు వెంటనే వచ్చి నన్ను కలవండి. మన ఇద్దరం కూర్చుని సిలబస్ కమిటీలో మనం కార్పెంటరీ తీసేస్తాం ఫస్ట్ ఇయర్ నుంచి అన్నాడు ఆయన. ఓకే, సో ఇవన్నీ ఆలోచించానండి. ఇవి ఆలోచించినప్పుడు కళ్ళు తిరిగా నాకు, పిహెచ్డి ఏంటి, పోస్ట్ డాక్ ఏంటి ఇంజనీరింగ్లో, ఇదంతా ఏంటని. సో కార్పెంటరీ చేసేది ఏదో వదిలించుకుంటే సరిపోతుంది అనిపించింది నాకు. ఓకే, అందుకు కార్పెంటరీ చేశాను నేను. అంతేగాని నాకు అర్థమై కార్పెంటరీ చేయలేదు. కొంతమంది నాకు అర్థం కాదే చేయమండి ఏమి అంటారు. ఓకే, అబద్ధాలు. ఎందుకంటే వాళ్ళకి అంత అర్థమైతే అలాంటి వ్యూలో వాళ్ళకి ఇంజనీరింగ్లో ఉంటే, మెడిసిన్లో ఉంటే వాళ్ళ డిగ్రీలు కూడా రావు. ట్రూ. సో చాలా మనం పాటించాం, చాలా ప్రాసెస్ మనం ఫాలో అయ్యాం ఇంత ముందర. ఓకే, ఇది యూనిక్ కాదు, ఇది సేమ్ విత్ బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టమ్. కొంతమంది వచ్చి ఇది చేయాలండి, ఇలాగండి అంటే నేనేం చెప్తా తెలుసా? ఒక 3% లెవెల్ ఉందండి బిజినెస్లో, అది అయిపోయిన తర్వాత మీరు 6%కి వస్తారు. 6 అయిపోతే 9 అంటాం, 9కి వస్తారు. 9 అయిపోయిన తర్వాత 12%కి వస్తారు మీరు. 12, 15, 18, 21 సిల్వర్ ప్రొడ్యూసర్. ఓకే, 3 నెలలు అయితే గోల్డ్ ప్రొడ్యూసర్ అవుతారు. తర్వాత డీడీ అవుతారు, ఫౌండర్స్ డీడీ అవుతారు. 12 out of 12 నెలలు ఉంటాయి. సో తర్వాత రూబీ, సాఫైర్, ఫౌండర్స్ సాఫైర్, ఎమరల్డ్, ఫౌండర్స్ ఎమరల్డ్, డైమండ్. ఈ డైమండ్ అయిపోగానే ఏం చేస్తామంటే మిమ్మల్ని అడ్వైజరీ బోర్డులో పిలుస్తాం, బ్రిట్ వరల్డ్ వైడ్ ఇండియా అడ్వైజరీ బోర్డులోకి పిలిచిన తర్వాత మనందరం కూర్చుని ఇవన్నీ మార్చేద్దాం, 4 basics ఇవన్నీ. ఓకేనా? సేమ్ ఎనాలజీ. సో చాలా మంది మేము అలాగే చేస్తాం. ఓకే, సో ఇది ప్రాసెస్ అండి. ఓకే, సో ఈ ప్రాసెస్ అందుకే ఫాలో అవుతాం మనం. 9 core steps అనే ప్రాసెస్. ఫస్ట్ స్టెప్ 9 core stepsలో. ఓకే, నెంబర్ 1 షో ద ప్లాన్. ఓకే, నెంబర్ 2 వచ్చి 100% ప్రోడక్ట్ యూస్. నెంబర్ 3 వచ్చి 10 to 15 customers.
ఓకే. నెంబర్ 4 టేప్స్ వినడం, SOT ప్రోగ్రామ్ అనేది, స్టాండింగ్ ఆర్డర్ ప్రోగ్రామ్. నెంబర్ 5 బుక్స్ రెగ్యులర్గా చదవడం, మన బిజినెస్లో రికమెండెడ్ బుక్స్. ఓకే. నెంబర్ 6 అసోసియేట్ అవ్వడం, ఇలాంటి పీపుల్తో బీబీఎస్లో కానీ ఓపెన్ మీటింగ్ కానీ అసోసియేషన్స్లో పార్టిసిపేట్ చేయడం. నెంబర్ 7 టీచబుల్, బీయింగ్ టీచబుల్. నెంబర్ 8 బీయింగ్ అకౌంటబుల్, మన మాట మనం నిలబెట్టుకోవడం. నెంబర్ 9 కమ్యూనికేషన్ నేర్చుకోవడం, మన అప్లైన్తో కమ్యూనికేట్ చేయడం నేర్చుకోవడం. ఇవి 9 కోర్ స్టెప్స్ అంటారు. ఓకే. ఇది సింపుల్ స్టెప్స్ సక్సెస్ఫుల్ అవడానికి. ఓకే. 1-2 స్టెప్స్ గురించి చెప్తాను నేను ఉమాని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసే ముందర. ఓకే. STP, షో ద ప్లాన్. చాలా మందికి ఏంటంటే ఈ ఎస్టీపీ అప్పుడు చాలా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే చాలా మంది అంటూ ఉంటారు, ఈ బిజినెస్ చేస్తున్నామండి కానీ ఎవరు స్టార్ట్ అవ్వట్లేదు ఎందుకు అని. ఇందాక 4 బేసిక్స్ గురించి చెప్పా కదా, చాలా మందితో మాట్లాడుతున్నామండి, ఎవరు స్టార్ట్ అవ్వట్లేదు అంటారు. విన్నారా ఎప్పుడైనా? సో నేను 4 బేసిక్స్ వెళ్ళి బ్యాక్ చూశాను, బోర్డు మీద రాసా కదా 4 బేసిక్స్ లిస్ట్, ఇన్వైట్, STP, ఫాలో అప్. దీంట్లో మాట్లాడడం అనే స్టెప్ ఎక్కడ ఉందా, మీకు కనిపించిందా? సో ఎవరు మాట్లాడమన్నారు? నేను ఏ రోజు మాట్లాడలేదు, 4 బేసిక్స్ చేశాను. ఓకే. సో ఊరికే కబుర్లు చెప్తే బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది. చాలా మంది ఏదో కబుర్లు బిజినెస్ అనుకుంటారు. అగ్రికల్చర్ లాగా, అగ్రికల్చర్ అందరికి చేయడం తెలుసా మీకు? ప్రతివాడు అగ్రికల్చర్లో ఎక్స్పర్ట్ అనుకుంటారు. గమనించారు ఎప్పుడైనా? చేసిన వాడికి తెలుస్తుంది, దున్నేవాడికి తెలుస్తుంది పొలం, రైట్? సో సేమ్ ఈ బిజినెస్లో కూడా ప్రతి వాళ్ళు ఏముందని మాట్లాడినవి కదా జనాలతో, మేము మాట్లాడచ్చు, కబుర్లు. ఓకే. కబుర్లు కాదు, 4 బేసిక్స్ చేయడం ఈ బిజినెస్ ఇంపార్టెంట్. సో మాట్లాడడం స్టెప్ ఎక్కడ లేదు. సో చూసాం మేము. సో సేమ్ థింగ్ విత్ STP. కొంతమంది ఏంటంటే ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటున్నారు, సీరియల్స్ అన్ని, కానీ ఎవరు స్టార్ట్ అవ్వటానికి బాధపడుతున్నారు. విన్నారా? నేను చెప్పినట్టు ఇందాక ర్యాలీ స్టోరీలో చెప్పినట్టు, ప్రాస్పెక్ట్స్ వచ్చి టీవీలోంచి దూకేసేసి బయటికి స్పాన్సర్ కాలేదండి, ఎప్పుడు మనం చూపించాలి వాళ్ళకి ప్లాన్. ఓకే. సో ఇలా అయింది మాకు. తర్వాత వచ్చి కొంతమంది ఏంటంటే ప్లాన్కి వచ్చినప్పుడు ఎథిక్స్ ఫాలో అవ్వండి, బిజినెస్ ఎథిక్స్. కొంతమంది గోయింగ్ ఈగిల్ ప్రోగ్రామ్ ఉంది కదా, కొంతమంది గోయింగ్ వల్చర్ ప్రోగ్రామ్ ఫాలో అవుతున్నారు. గెత్త ప్రోగ్రామ్, ఈగిల్ ప్రోగ్రామ్ కాదు, గెత్త ప్రోగ్రామ్. ఓకే. సో వల్చర్ ప్రోగ్రామ్ తెలుసు కదా. వల్చర్ అంటే అది ఇలాగా తింటూ ఉంటుందండి పోయిన వాటిని. ఓకే. సో కొంతమంది అంటే మిగతా వాళ్ళు ఎవరైనా ప్రాస్పెక్ట్స్ ఇస్తే వాళ్ళు పట్టుకుందామని చూస్తూ ఉంటారు. గమనించారా? ఓకే. సో ఇన్ఫాక్ట్ చాలాసార్లు అనుకుంటూ ఉంటారు కొంతమంది, లోయర్ లెవెల్స్లో ఎస్పెషల్లీ. హైయర్ లెవెల్స్లో లీడర్స్ అనుకోరు ఎప్పుడు, బికాస్ లీడర్షిప్ ఇస్ డిఫరెంట్ కదా. సో లోయర్ లెవెల్స్ అనుకుంటూ ఉంటారు చాలా మంది. సో ఇన్ఫాక్ట్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మేము మా ఓపెన్ మీటింగ్లో, అండ్ ఐఎమ్ షూర్ విజయవాడలో బ్రహ్మాండమైన ఓపెన్ మీటింగ్స్ ఉన్నాయి, విజయవాడ గుంటూరు షూర్. ఎందుకో తెలుసా, మీ లీడర్స్ ప్రతి ఒక్కరిని నేను పర్సనల్గా కలిశాను, అండ్ ఐ కెన్ సీ వాళ్ళ హార్ట్ కానీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ థింకింగ్ కానీ నాకు తెలుసు. ఓకే. ఐ కెన్ సీ దట్ వాళ్ళలో. కానీ కొన్నిసార్లు చూశాను, ఓకే, బయట మేము మా ఓపెన్ మీటింగ్స్లో మేము మా బ్యానర్ కింద జరుగుతున్న ఓపెన్ మీటింగ్స్ అన్నీ మేము ఒక ఫిలాసఫీ ఫాలో అయ్యాం. ఎవరైతే క్రాస్ లైన్ ఇన్వైట్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ కేర్ తీసుకున్నాం మేము. వాళ్ళ అప్లైన్ ఇక్కడ లేకపోతే వాళ్ళకి ఎక్కువ కేర్ తీసుకున్నాం. అదే మీ లీడర్స్ కూడా నేను చూస్తున్నాను. ఇస్ దట్ ఎక్సైటింగ్? ఓకే. సో ఇన్ఫ్యాక్ట్ కొంతమంది చెప్తారు, మీ అప్లైన్ ఇక్కడ లేరు కదండి లోకల్గా, మీకు వాళ్ళు ఏం సపోర్ట్ చేయలేరని. విన్నారా? ఓకే. అంటే సేమ్ అదే ప్రిన్సిపల్ వాళ్ళకు కూడా అప్లై చేస్తే వాళ్ళు ఇంకెక్కడ బిజినెస్ బిల్డ్ చేయలేరు, అంతే కదా. వాళ్ళు కూడా లోకల్గా లేరు అక్కడ ఎక్కడ. సో వాళ్ళ 2 గల్లీల్లో మాత్రమే వాళ్ళకి బిజినెస్ ఉంటుంది. వాళ్ళు ఉన్న 2 గల్లీల్లో చుట్టుపక్కల ఇళ్లలో బిజినెస్ ఉంటుంది వాళ్ళకి, అంతే అన్నమాట బై డెఫినేషన్. ఓకే. అది మాత్రం కరెక్ట్ కాదండి. ఇన్ఫ్యాక్ట్ ఈ బిజినెస్ బ్రిట్ వరల్డ్ వైడ్ ఎంత పవర్ఫుల్ సిస్టమ్ అంటే త్రూ అవుట్ ద వరల్డ్ మీకు ఈ బిజినెస్ ఉంటుంది. ఓకే. సో చాలా మంది తెలియదు అది పచ్చి అబద్ధాలు. చాలా మంది నమ్ముతారు కూడా. అది కొత్తగా ఉన్నప్పుడు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇక్కడ లేరండి మీ అప్లైను, మీరు ఇక్కడ చేయలేరు. ఓకే. సో మేమైతే లోకల్గా ఉన్నాం, మేము చేస్తాం. కొంతమంది ఎంత హెల్ప్ చేస్తారంటే టూ మచ్ హెల్ప్ అన్నమాట, స్పాన్సర్ కూడా చేస్తారు వాళ్ళని, అంత హెల్ప్, అది అంత క్లోజ్నెస్. ఓకే. సో అంత క్లోజ్నెస్ అక్కర్లేదు. కానీ ఇక్కడ మాత్రం నేను లీడర్స్ చూసానండి, ఈ ఏరియాలో మీ లీడర్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్స్ ఐ హావ్ సీన్ ఇన్ ద బిజినెస్, నో డౌట్. ఓకే. నో డౌట్ అబౌట్ దట్, బికాస్ నేను చూశాను. కానీ చాలా మంది వింటూ ఉంటారు ఈ క్యాసెట్ టేప్ని, వాళ్ళకి ఉపయోగం ఉండొచ్చు ఇది. ఓకే. ఎప్పుడప్పుడు ఈ పాయింట్ ఉపయోగం ఉండొచ్చు వాళ్ళకి. సో అది STP అండి. సెకండ్ థింగ్ వచ్చి 100% ప్రోడక్ట్ యూజ్. ఓకే. 100% ప్రోడక్ట్ యూజ్ ఏంటంటే చాలా మంది ఈ ప్రోడక్ట్స్ మేము ఎందుకు వాడాలండి, మాకు ఈ టూత్ పేస్ట్ సిస్టమ్, ఆ టూత్ పేస్ట్ సిస్టమ్, X బ్రాండ్ Y బ్రాండ్ అనుకోండి. ఓకే. టేప్ కోసం చెప్తున్నా, X బ్రాండ్ Y బ్రాండ్ అని. సో X బ్రాండ్ Y బ్రాండ్ అనుకోండి టూత్ పేస్ట్లో. ఓకే. మేము X బ్రాండ్ వాడతాం, Y బ్రాండ్ వాడతాం అని చెప్తారు చాలా మంది. సో ఎప్పుడైనా అడ్వర్టైజ్మెంట్ చూసారా, X బ్రాండ్ టూత్ పేస్ట్, ఒక అమ్మాయి ఉంటుంది, తెల్లగా పళ్ళు ఉంటాయి. సో నేను కూడా X బ్రాండ్ టూత్ పేస్ట్ చాలా ఏళ్ళు వాడాను. నేను నాకు పళ్ళు తెల్లవయ్యాక కానీ నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మాత్రం రాలేదు. తెల్ల పళ్ళతో 40 years వర్క్ వెళ్ళడం కన్నా గ్లిస్టర్ టూత్ పేస్ట్ వాడి తెల్ల పళ్ళు కూడా వస్తాయి, ఫైనాన్షియల్గా ఫ్రీ అవ్వడం బెటర్, రైట్? సో పళ్ళు మెరుస్తూ ఉంటాయి కానీ నో రిటైర్మెంట్ ఇన్ హోప్, ఇన్ స్కోప్ అన్నమాట. ఎక్కడ కనపడలేదు రిటైర్మెంట్ అనేది. ఓకే. ఇంకా వర్క్ వెళ్తూనే ఉండదు మెరిసే పళ్ళతో. సో నాకు కూడా అలాంటి ప్రోడక్ట్ చాయిసెస్. సో చాలా మంది చెప్పారు మాకు ప్రోడక్ట్ చాయిసెస్, ఎందుకు మేము ప్రోడక్ట్స్ వాడాలి, మాకు చాయిసెస్ ఇష్టం.
వీటి గురించి వచ్చి నేను మాట్లాడతాను, చాయిసెస్ గురించి. మేబీ ఈ పాయింట్ నేను చెప్పి వెళ్తాను, ఓకే, ఈ ప్రోడక్ట్ చాయిసెస్ పాయింట్ గురించి. సో చాలా మంది అన్నారు మాకు చాలా ఇష్టం అండి, గ్రీన్ టూత్ పేస్ట్ ఉంది, ఎల్లో టూత్ పేస్ట్ ఉంది, ఈ టూత్ పేస్ట్ ఉంది, ఆ టూత్ పేస్ట్ ఉంది. మాకు కన్జ్యూమర్, మేము 21st century కన్జ్యూమర్ కదా, మాకు చాయిసెస్ ఇష్టం. ఈ బిజినెస్ స్టార్ట్ అయితే కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే వాడాలి మేము, రైట్? 60 to 70 కోర్ ప్రోడక్ట్స్ ఆమె దగ్గర ఉన్నవి. సో ఇవి మాత్రమే మేము వాడాలన్నారు. సో వాళ్ళకి ఎలా ఆన్సర్ చేస్తాను, నేను చెప్పే వాళ్ళకి నాకు కూడా చాయిస్ ఇష్టమే మీలాగా, కానీ నేను లెక్సస్ కార్ నడుపుతానా, ఆర్డినరీ కార్ నడుపుతానా, అది నా చాయిస్, రైట్? మా పిల్లలు టాప్ స్కూల్స్కి వెళ్తారా, నార్మల్ స్కూల్స్కి వెళ్తారా, అది చాయిస్. టాప్ హౌస్ ఉంటుందా, ఆర్డినరీ హౌస్ ఉంటుందా, అది చాయిస్, రైట్? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవుతాం లేకపోతే 2 to 5 years లేకపోతే 40 years వర్క్ చేస్తాం, అది కూడా చాయిసే. సో నేనేం చెప్పాను తెలుసా, నాకు ఆ చాయిసెస్ ఇష్టం అండి. ఈ చాయిసెస్ కన్నా ఏ టూత్ పేస్ట్ వాడతాం, ఏ షాంపూ వాడతాం, ఆ చాయిస్ కన్నా పెద్ద చాయిస్ ఇంపార్టెంట్ నాకు కూడా. సో మీలాగే నాకు కూడా చాయిస్ ఇష్టం, నాకు వేరే చాయిస్ ఇష్టం. సో ఈ చాయిస్ని వదిలేసి ఆ చాయిస్లు తీసుకుంటాను నేను, రైట్? అందుకండి. సో బిజినెస్ ఓనర్ మన బిజినెస్ వ్యూలో ఆలోచిస్తే కనుక అల్టిమేట్ చాయిస్ ఈ బిజినెస్ లైఫ్ స్టైల్ ఈజ్ బెటర్ చాయిస్ అండ్ ప్రోడక్ట్ చాయిస్, అవునా కదా? లైఫ్ స్టైల్ చాయిస్ ఏ రోజైనా బెటరే ప్రోడక్ట్ చాయిస్ కన్నా లైఫ్లో. సో ఇది 100% ప్రోడక్ట్ యూస్ గురించి. మిగతా స్టెప్స్ గురించి నేను బ్యాక్ వచ్చి మాట్లాడతాను. బట్ ఇప్పుడు నేను ఉమాని ఇన్వైట్ చేస్తాను స్టేజ్ మీదకి. తన లేడీస్ పర్స్పెక్టివ్ నుంచి ఈ స్టెప్స్ గురించి చెప్తారు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఆ పర్స్పెక్టివ్ అనేది. షీ విల్ గివ్ యూ అ వెరీ గుడ్ పర్స్పెక్టివ్ అండి. సో లిసన్ టు హర్ వెరీ క్లోజ్లీ. హియర్ ఇస్ మై వైఫ్ ఉమా. థ్యాంక్ యూ చెక్. వా ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ అండి. ఇప్పుడు మీరు మా ర్యాలీ స్టోరీ విన్నారు, నేను చెప్తాను ఎగ్జాక్ట్లీ మేము ఏం చేసాం, మీకు లైఫ్ స్టైల్ డిస్క్రైబ్ చేశాను, అదంతా చేసాం కదా. సో విల్ షో యూ హౌ మేము ఏం చేసాము ఆ లైఫ్ స్టైల్ రావడానికి అనేది నేను ఇప్పుడు చెప్తాను. మెయిన్లీ నేను లేడీస్ పర్స్పెక్టివ్ నుంచి మాట్లాడతానండి. నేను సింగిల్ లేడీగా బిల్డ్ చేశాను బిజినెస్, తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్గా బిల్డ్ చేశాము, తర్వాత ఇప్పుడు పాపతో కూడా బిల్డ్ చేస్తున్నాం. సో మీకు అన్ని రేంజెస్ ఎలా ఏం చేశామో నేను చెప్పగలను, ఎందుకంటే మాకు ఆ ఫేజెస్ అన్నీ మేము పాస్ అయ్యాం కాబట్టి. ఒకటి ఏంటంటే అండి, చాలామంది చెప్తారు మనం ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చినప్పుడు మన ట్రెడిషనల్ ఇమేజ్ ఏంటంటే బిజినెస్ అనగానే ఏమంటారు, ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు, మగవాళ్ళు వెళ్ళి బిజినెస్ చూసుకుంటారు, అదేనా మన బ్యాక్గ్రౌండ్ యూజువల్లీ అలా అంటారు కదా. కానీ అది కన్వెన్షనల్ బిజినెస్ అండి. ఈ బిజినెస్లో మాత్రం అలా వర్క్ అవ్వదు. ఈ బిజినెస్ చాలా డిఫరెంట్ బిజినెస్. ఇక్కడ లేడీస్ ప్లే చేసేది, లేడీస్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చేసినంత, మీరు వాల్యూ యాడ్ చేసినంత ఇంకెవరూ చేయలేరు. నేను ఎప్పుడు మా లేడీస్కి చెప్తాను, లేడీస్ ఎదర్ మేక్ ద బిజినెస్ ఆర్ బ్రేక్ ద బిజినెస్. అంటే మీ వల్ల టీం అన్న ఫామ్ అవుతుంది, మీ వల్ల టీం అన్న ఇరిగిపోతుంది. సో మీరు డిసైడ్ చేసుకోండి మీ రోల్. సో ఎవరిని చెప్పనివ్వద్దు మీరేంటి బిజినెస్ మీటింగ్కి ఏంటి మీరేంటి వెళ్ళేది అని ఎవరిని చెప్పనివ్వద్దు. బికాస్ ఈ బిజినెస్ చాలా చాలా డిఫరెంట్ అండి. మీ రోల్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నేను చెప్తాను ఫాస్టెస్ట్, అందరి గోల్ మనకి ఇక్కడ డైమండ్ అవ్వడమా, రైట్? మన ఫాస్టెస్ట్ వే టు గో డైమండ్ చెప్పనండి. మీరు వైఫ్ అండ్ హస్బెండ్గా బిల్డ్ చేస్తుంటే ఈ బిజినెస్ ఫాస్టెస్ట్ వే టు గో డైమండ్, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. దట్ ఈస్ ద ఫాస్టెస్ట్ వే టు గో డైమండ్ అండి. ఇప్పుడు సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్గా బిల్డ్ చేస్తుంటే ఒక బండి ఉందనుకోండి, 2 వీల్స్ ఉన్నాయి వాటికి. ఒక వీల్ పెద్దగా ఉంది, ఒక వీల్ చిన్నగా ఉంది. అది ముందుకు వెళ్తుందా అండి? ముందుకు వెళ్ళదు, సర్కిల్స్లో తిరుగుతూ ఉంటుంది, అవునా? ముందుకు వెళ్ళాలి మీరు డైమండ్ వెళ్ళాలంటే. కానీ మీరు ఆ 2 వీల్స్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా అండి. మీ హస్బెండ్ మీటింగ్స్ అన్నీ చేస్తూ, మీటింగ్స్ అటెండ్ అవుతూ అన్నీ చేస్తూ పెద్ద వీల్లా ఉండి చాలా ఎక్సైటెడ్గా ఉండి, మీరు మాత్రం ఎక్సైట్మెంట్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, మీరు మీటింగ్స్లో ఉండట్లేదు, ఏం చేయట్లేదు కదా, అందుకని మీరు చిన్న వీల్లా ఉండిపోయారు. సో ఆ బండి మీకు ముందుకు వెళ్ళదు, డైమెన్షిప్కి వెళ్ళదు ఆ బండి. సో డెఫినెట్గా మీరు చేస్తున్న పని మాత్రం మీకు చాలా ఇంపార్టెంట్. మీరు మాత్రం అది ఎవరిని కించపరచనివ్వద్దు. డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్గా సీరియస్గా తీసుకోండి. మీరు చేస్తున్నది ముందు కనిపించకపోవచ్చు, మీరు ఏం చేసినా అంత క్రెడిట్ అంతా వచ్చేయకపోవచ్చు మీకు, కానీ మీరు చాలా చాలా పనులు చేస్తారు. సో అది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో 9 core స్టెప్స్కి వచ్చినప్పుడు నేను ఒక్కొక్క స్టెప్ చెప్తానండి. లేడీస్గా ఏం చేస్తారు, చాలామంది కొత్తగా జాయిన్ అయినప్పుడు, వైఫ్ అండ్ హస్బెండ్ జాయిన్ అయినప్పుడు అడుగుతారు, లేడీస్ ఏం చేయాలి, మనం ఏం చేయాలి బిజినెస్లో లేడీస్ అంటే. మీరు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్గా బిల్డ్ చేయొచ్చు, లేకపోతే జస్ట్ మీరు బై యోర్ సెల్ఫ్ మీరు బిల్డ్ చేయొచ్చు. లేడీస్ ఒక్కళ్ళే బిల్డ్ చేయొచ్చు, బికాస్ మీ హస్బెండ్ సపోర్ట్ చేయకపోవచ్చు. ఇప్పుడు మిమ్మల్ని మీ హస్బెండ్ చెప్పుండొచ్చు, మీరు నువ్వు వెళ్ళి చేసుకో కావాలంటే ఈ బిజినెస్ అని. మీ అందరికీ ఇదేనండి చేయవలసింది. నేను చేసింది ఏంటో నేను చెప్తాను. సింగిల్ గర్ల్గా బిల్డ్ చేసినప్పుడు నేను ఇవన్నీ చేశాను. వైఫ్ అండ్ హస్బెండ్ రోల్ ఇద్దరిది చేశాను నేను. వైఫ్ అండ్ హస్బెండ్గా బిల్డ్ చేసినప్పుడు ఫస్ట్ స్టెప్కి వచ్చినప్పుడు STP అండి. సింగిల్ గర్ల్గా ఉన్నప్పుడు నేనే ప్లాన్ చూపించాను, కానీ సిస్టమ్ని బాగా ప్రమోట్ చేశాను. సిస్టంలో ప్లగిన్ చేశాను జనాల్ని. నేను పెద్ద డీల్ కాదు, కానీ నేను చెప్పింది ఏంటంటే, మిమ్మల్ని నేను టాప్ 1% ఇన్కమ్ బ్రాకెట్ బ్రిట్ వరల్డ్ వైడ్ లీడర్స్ టచ్లో పెడతాను. ఆ పవర్ మీకుంది, ప్రతి ఒక్కరికి ఉంది. నేను సింగిల్ లేడీగా నాకుంది అప్పుడు. సో మీరు జస్ట్ గేట్వే లాగా, ఒక డోర్ లాగా, మీ వల్లనే వాళ్ళు బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టమ్ లీడర్స్తో కలవగలరు.
సింగిల్ గర్ల్గా బిల్డ్ చేస్తుంటాం మీరు కనుక. కానీ కపుల్గా బిల్డ్ చేసినప్పుడు మా అప్లైన్ రాజన్ సంగీత ఎగ్జాంపుల్ మేము తీసుకున్నామండి. మేము ఏమి చేసినా మేము ఈ లెవెల్లో ఉన్నాము అంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం అంతా. వాళ్ళ వల్లనే మేము ఈ లెవెల్లో ఉన్నాం. సో వాళ్ళ ఎగ్జాంపుల్ మేము ఎగ్జాక్ట్గా డూప్లికేట్ చేసాం. వాళ్ళు ఏం చేశారు, రాజ్ ప్లాన్ చూపించేవాళ్ళు, సంగీత కానీ అన్ని ప్లాన్స్లో ఉండేది. మేము అదే డూప్లికేట్ చేసాం. నేను ప్లాన్ చూపించను పెళ్ళయిన తర్వాత, మీ ఇద్దరం బిల్డ్ చేసుకున్న తర్వాత చెక్ ప్లాన్ చూపిస్తారు, కానీ నేను అన్ని ప్లాన్స్లో ఉంటాను. నేను ఎప్పుడు చెక్ను ఒక్కళ్ళే పంపించి మీరు ప్లాన్ చూపించండి నేను ఇంట్లో ఉంటాను అని నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఎప్పుడు మీరు వెళ్ళండి మీరు చెయ్యండి నేను ఇంట్లో అన్ని చూసుకుంటాను అనే దాన్ని కాదు. నేను పార్టిసిపెంట్గా నేను స్టేడియం అక్కడ ఆడియన్స్గా కూర్చుని వాచ్ చేయలేను. నేను పార్టిసిపెంట్ అయి ఉండాలి. సో అలానే మీరు కూడా టుగెదర్ మీ హస్బెండ్తో బిల్డ్ చేస్తే ఈ బిజినెస్ ఫాస్ట్గా గ్రో అవుతుందండి. సో చెక్ నేను ఎప్పుడు ఒక్కళ్ళనే పంపించలేదు. ఐఎమ్ ఆల్వేస్ దేర్. నేను ప్లాన్ చూపించడానికి ఒక కపుల్కి ప్లాన్ చూపించడానికి వెళ్ళినా సరే నేను ఆల్వేస్ దేర్. నేను ఎప్పుడు ఉన్నాను అనమాట. ఎందుకో చెప్తాను. ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఆ ప్లాన్ చూపించడానికి, ఆ 1-on-1 ప్లాన్ చూపించడానికి నేను వెళ్ళకపోతే ఛాన్సెస్ ఆర్ దట్ ఆ కపుల్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చుని ప్లాన్ చూడరు. హస్బెండ్ ఒక్కళ్ళే కూర్చుంటారు, వైఫ్ కిచెన్లో ఏదో టీనో ఏదో చేస్తూ ఉంటుంది, అవునా? సో బట్ నాకు మాత్రం ఆ లేడీ ప్లాన్ చూడాలి, డ్రీమ్ చూడాలి. ఎందుకంటే లేడీస్ బిగ్ డ్రీమర్స్ అండి. వాళ్ళు కనుక డ్రీమ్ చూశారు అంటే కనుక వాళ్ళు ఎక్సైట్ అవుతారు. సో అందుకని ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఉంటే కనుక నేను కూడా మా హస్బెండ్తో వెళ్తే వాళ్ళిద్దరూ కూర్చుంటారు ప్లాన్ చూడడానికి, అవునా? సో అందుకనే నేను వెళ్తానండి. అండ్ అనదర్ థింగ్ నేను నేర్చుకోవాలి. నేను ఫస్ట్లో ఎందుకంటే నేను సింగిల్ గర్ల్గా బిల్డ్ చేసినప్పుడు నాకు బాగా ప్లాన్ చూపించడం బాగా వచ్చు కదా. సో అందుకని పెళ్ళైన తర్వాత చెక్ చూపించడం మొదలుపెట్టిన తర్వాత నాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చు కదా, నాకు కూడా తెలుసు కదా. సో నేను నా 2 cents యాడ్ చేయాలన్నమాట. నా నాలెడ్జ్ ఉంటుంది కదా, అది కూడా చెప్పేయాలన్నమాట. సో చెక్ ప్రతి ఒక్కదానికి ఫీడ్బ్యాక్ ఇచ్చేదాన్ని. కొత్తలో ఫీడ్బ్యాక్, అది చెప్పావా, ఇది చెప్పావా, దాని గురించి కవర్ చేసావా, దీని గురించి కవర్ చేసావా, సెల్లింగ్ గురించి కవర్ చేసావా, అది చేసావా, ఇది అన్ని వాళ్ళ ముందే చెప్పేసేదాన్ని అనమాట. కానీ నాకు సంగీత చెప్పింది ఏంటంటే, మా అప్లైన్ సంగీత చెప్పింది ఏంటంటే, ఉమా నువ్వు ప్లాన్ చూపించడానికి వెళ్ళినప్పుడు జస్ట్ స్మైల్ చేస్తూ ఇలా హెడ్ ఊపుతూ ఉండు అంది. అది చాలా కష్టం కదండి, లేడీస్కి చాలా కష్టం కదా కామ్గా ఉండడం. నేను కౌంట్ చేయాల్సి వచ్చింది 10 వరకు. 1 2 3 4 5 చెప్పడానికి వచ్చేసేదనమాట. అప్పుడు టేప్ వేసుకుని నవ్వుతూ జస్ట్ కూర్చోడం నేర్చుకున్నానండి. మీరు అలా కూర్చోగలిగితే, మీరు మీ హస్బెండ్ని చేయనిచ్చి మీరు కూర్చోగలిగితే చాలా ఫాస్ట్ బిజినెస్ గ్రో అవుతుందండి, సరేనా? అండ్ అనదర్ థింగ్ ఏంటంటే, ఓపెన్ మీటింగ్స్ మీరు ఒప్పుకుంటారా? నేను చెక్ ప్లాన్ నేను అట్లీస్ట్ మినిమం 1000 సార్లు చూశానండి. బికాస్ బిజినెస్ బిల్డ్ చేసినప్పుడు నా అప్లైన్ అన్నీ కదా. సో నేను అట్లీస్ట్ 1000 సార్లు చూశానండి. కొంతమంది ఏం చేస్తారంటే ప్లాన్ చూస్తుంటే ఓపెన్ మీటింగ్కి రారు, వాళ్ళ ఆయన చూపిస్తున్నా సరే, వాళ్ళ హస్బెండ్ చూపిస్తున్నా సరే. ఒకసారి కొంతమంది వాళ్ళ హస్బెండ్ ప్లాన్ చూపిస్తుంటే నిద్రపోతారు. నాకు మాత్రం ఏంటంటే ఆ కొత్త కపుల్ చూస్తున్నారు, వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నారు. మనం వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించి నేను ఎప్పుడు ప్లాన్ చూసినా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టు చూశానండి చెక్ ప్లాన్ మాత్రం. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇంట్రెస్టెడ్గా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు చూస్తే ఆ ప్లాన్ మీ హస్బెండ్కి మోటివేషన్ ఉంటుంది, ఆ కపుల్ కూడా ఎక్సైట్ అవుతారు, సరేనా? సో అండ్ 100% ప్రోడక్ట్ యూస్కి వచ్చినప్పుడు అండి నేను నా పర్స్పెక్టివ్ చెప్తాను. నేను కంప్లీట్ నా ఛార్జ్ తీసుకున్నానండి. నేను ప్రోడక్ట్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం నేను కంప్లీట్ ఛార్జ్ అది నా డిపార్ట్మెంట్ కింద తీసుకున్నాను. నేను అది చెక్ రెస్పాన్సిబిలిటీ కాదు, నా రెస్పాన్సిబిలిటీ. నా బిజినెస్లో ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎలా కంపేర్ అవుతాయి, ఎలా క్వాలిటీ ఏంటి, వేటితో కంపేర్ అవుతాయి, ఇవన్నీ నేర్చుకున్నానండి. ఎందుకంటే అది నా రెస్పాన్సిబిలిటీ. నా జాబ్ కింద తీసుకుంటే ఇది నా జాబ్ డ్యూటీ. సో అలా తీసుకున్నానమాట నేను. సో మీరు అలా చేస్తున్నారా, లేకపోతే మీకే తెలీదా ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నారో? మీకే తెలీదా కాంపిటీషన్ ఏంటో? మీకే తెలీదా? లేకపోతే ఎవరో చెప్పారు, ఎక్కడో విన్నారు ప్రోడక్ట్స్ ఎక్స్పెన్సివ్ అని, అది చిలుక చెప్పినట్టు మీరు కూడా చెప్తున్నారా ప్రోడక్ట్స్ ఎక్స్పెన్సివ్? కనుక్కున్నారు ఎందుకు ఎక్స్పెన్సివ్, కంపేర్ చేసి చూసారా? కాన్సన్ట్రేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటో తెలుసా? బయట ప్రోడక్ట్స్కి చాలా అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయండి, చాలామంది మోడల్స్ అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. మీ ప్రోడక్ట్స్కి ఎవరు అడ్వర్టైజ్ చేస్తున్నారు? మీరు అడ్వర్టైజ్ చేయాలి. ఆ అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంటుందో తెలుసా? మీరు రెగ్యులర్గా వాడుతుంటే, బిలీఫ్తో వాడుతుంటే అది బిగ్గెస్ట్ అడ్వర్టైజ్మెంట్ అండి. అంతకన్నా బెస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఉండదు. నాకు బాగా గుర్తు, నేను బిజినెస్లో స్టార్ట్ అయినప్పుడు నేను మా అప్లైన్ ఆయన కాలిఫోర్నియాలో ఉండేవాళ్ళు కదా. సో క్యాటలాగ్ తీసుకుని ఒక్కొక్క ప్రోడక్ట్ చూపిస్తున్నారనమాట. నా దగ్గర నుంచి ఫస్ట్ ఆర్డర్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఒక్కొక్క ప్రోడక్ట్ చూపించడానికి ట్రై చేస్తున్నారనమాట, ఆర్డర్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో ఒక్కొక్క ప్రోడక్ట్ S8 గురించి చెప్పారు. సో నేను అప్పుడు చెప్పాను S8 ఆర్డర్ చేయమని చెప్తున్నారనమాట. నేను అప్పుడు చెప్పాను నా ఇంట్లో ఒక బాక్స్ ఉంది కాంపిటీషన్ ప్రోడక్ట్, అది అయిపోయిన వెంటనే నేను S8 కొనుక్కుంటా అని చెప్పాను.
తర్వాత ఓకే అన్నారు. తర్వాత గ్లిస్టర్ గురించి చెప్తున్నారు. గ్లిస్టర్ చెప్తుంటే నేను ఇంకో కాంపిటీషన్ ఉంది, నేను అప్పుడు బయట ప్రోడక్ట్ వాడుతున్నాను అనమాట, అది అయిపోయిన వెంటనే నేను గ్లిస్టర్ కొనుక్కుంటాను అని చెప్పానండి. ఇలా చెప్తున్నారు, ఒక్కొక్క ప్రోడక్ట్ చెప్తున్నారు. ప్రతి ఒక్క దానికి నేను ఏదో ఎక్స్క్యూజ్ చెప్పాను అనమాట. సో పని చేశారు. ఒక 2 నిమిషాల్లో ఆయనకి విసుకొచ్చి ఆయన అన్నారు, ఉమా ఓ పని చేద్దాము, నీ దగ్గర ఉన్న నెగిటివ్ ప్రోడక్ట్స్ అన్నీ తీసుకురా, 10 నిమిషాల్లో కాల్ చేస్తా అని చెప్పారు. సరే ఎందుకబ్బా అనుకున్నాను. సో 10 నిమిషాలు సరే అని చెప్పి ఫోన్ పెట్టేశారు. నేను ఉన్న ప్రోడక్ట్స్ అన్ని, బయట ప్రోడక్ట్స్ అన్నీ తీసుకొచ్చానండి. 10 నిమిషాల్లో కాల్ చేశారు. 10 నిమిషాల్లో కాల్ చేసి నిజం చెప్తున్నాను, ఇదే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్. కాల్ చేసి ఆయన ఒక్కొక్క ప్రోడక్ట్కి, ఓకే నీకు వాషింగ్ డిటర్జెంట్ పౌడర్ నీకు 1/2 బాక్స్ ఉంది కదా, ఇది బయట నీకు ఎంత కాస్ట్ ఉంటుంది, ఫుల్ బాక్స్ అయితే ఎంత కాస్ట్ ఉంటుంది, లెట్స్ సే ఎంత డాలర్లో ఉందనుకోండి, సగం అంటే అది సగం డాలర్లు కదా, ఓకే అలా చెప్పి ఒక్కొక్క ప్రోడక్ట్కి, ఓకే నీకు బయట టూత్పేస్ట్ నీకు ఇంకా పావు ట్యూబ్ ఉందా అని చెప్పి దాని కాస్ట్ దాని ధర కట్టారు, పావు ట్యూబ్కి ఎంత అవుతుందో. అలా అన్నీ కడితే ఎంత వచ్చిందంటే రూపాయల్లో ఈక్వలెంట్ ఒక 1000 రూపాయలు వచ్చిందండి. ఒక్క క్వశ్చన్ అడిగారు, నువ్వు 1000 రూపాయలకి నీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ పాడు చేసుకుంటావా అని. నాకు అలా చెప్తే కానీ నాకు అర్థం అవ్వలేదు. మాకు తెలీదు మీ ఇంట్లో మీరు ఎలాంటి ప్రోడక్ట్స్ వాడుతున్నారు. మీరు సీరియస్ అయితే ఈ బిజినెస్, ఈ డైమండ్ లైఫ్ స్టైల్ మీకు సీరియస్గా కావాలి అనుకుంటే కనుక, అనుకుని మీరు ఇంట్లో నెగిటివ్ ప్రోడక్ట్స్ వాడుతుంటే, బయట ప్రోడక్ట్స్ వాడుతుంటే మీరు జస్ట్ దూరం చేస్తున్నారండి మీ డైమండ్షిప్ని. మీరు మీ ఇంట్లో ఉన్న బయట ప్రోడక్ట్స్ ధర ఎంతో నాకు తెలీదు, కానీ అది 1000 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, 3000 అవ్వచ్చు, కానీ మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ పాడు చేసుకునేంత వర్త్ కాదండి అది. సో డెఫినెట్గా నేనేం చేశానంటే, అప్పుడు ఆయన అలా చెప్పిన వెంటనే ఒక బాక్స్ తీసుకుని ఆ ప్రోడక్ట్స్ అన్ని అందులో పెట్టేసి పారేయలేదు ప్రోడక్ట్స్ని, డెమోస్ కింద వాడానే. వాటిని డెమోస్ కింద వాడి మన ప్రోడక్ట్స్ ఎలా కంపేర్ అవుతాయి, సుపీరియర్ క్వాలిటీ ఎలా కంపేర్ అవుతుంది, లేకపోతే ఎలా మీ ప్రోడక్ట్స్ గురించి మీరు తెలుసుకోండి, అదే నేను చెప్పొచ్చేది. ఇంకోటి ఏంటంటే మ్యాజిక్ కార్నర్ అని డెఫినెట్గా ఒక పెద్ద షో కేస్ అలా ఏం అవసరం లేదు, జస్ట్ ఒక అలమార్ లాంటిది ఏమైనా ఉన్నా జస్ట్ మీరు వాడుతున్న ప్రోడక్ట్స్ పెట్టండి అందులో. సో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి చూపించచ్చు, మీరు వాళ్ళు స్మెల్ చేయొచ్చు, సోప్స్ ఉన్నాయంటే వాళ్ళు స్మెల్ చేయొచ్చు ఎలాంటి క్వాలిటీ అని, పట్టుకుని ఫీల్ చేయొచ్చు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బయట వెళ్ళి షాపుల్లో కొనుక్కుంటున్నారు, వాళ్ళు పట్టుకుని స్మెల్ చేసి కొనుక్కుంటున్నారు, కానీ మీ ప్రోడక్ట్స్ ఎవరు చూపిస్తున్నారండి, మీరు చూపించాలి. అది మీకు డెఫినెట్గా మీరు మ్యాజిక్ కార్నర్ కనుక పెట్టుకుంటే మీరు చాలా చేంజెస్ చూస్తారండి డెఫినెట్గా. అండ్ ఇంకోటి కస్టమర్స్ మీరు కనుక మీ బిలీఫ్ లెవెల్ చూసి ఆటోమేటిక్గా కస్టమర్స్ వస్తారండి. మీరు 20 ప్లాన్లు చూపిస్తారు కదా, ప్లాన్ చూపించినప్పుడు మీ 20 ప్లాన్లలో అందరూ స్పాన్సర్ అవ్వరు. డెఫినెట్గా మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళని కస్టమర్స్ అని చేయండి. ఇది జస్ట్ సెల్లింగ్ బిజినెస్ కాదండి, మెయిన్ నెట్వర్కింగ్ బిజినెస్. సెల్లింగ్ బిజినెస్ మీకు 10 to 15 కస్టమర్స్ కావాలి, రైట్? సో డెఫినెట్గా అది పీస్ ఆఫ్ కేక్ అండి. బట్ నెక్స్ట్ టేప్స్, బుక్స్, ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను నిజంగా లేడీస్తో నిజంగా మనసుపి మాట్లాడతానండి. ఇక్కడ ఈ బ్రిడ్ సిస్టమ్ అంటే టేప్స్, బుక్స్, ఫంక్షన్స్ అండి. నేను ఒకటి చెప్పేది ఏంటంటే, నేను ఇలా మాట్లాడగలిగాను అంటే ఈ టేప్స్, బుక్స్, ఫంక్షన్స్ వల్లేనండి. మీ ముందు ఇలా మాట్లాడగలుగుతున్నాను అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టమ్, బ్రిట్ వరల్డ్ వైడ్ ఇండియా. మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అన్నా రావచ్చు, మీరు షై పర్సనాలిటీ అవ్వచ్చు, మీరు లైఫ్లో ఎవరితో మాట్లాడి ఉండకపోవచ్చు, అలా అవ్వదనుకోండి, బట్ బయట వాళ్ళతో ఎవరితో మాట్లాడి ఉండకపోవచ్చు, బట్ స్టిల్ యూ కెన్ అబ్సల్యూట్లీ ఈ బిజినెస్ బిల్డ్ చేయొచ్చండి, బికాస్ బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టమ్ మీతో ఉంది కాబట్టి. మీ అప్లైన్ మీతో ఉన్నారు, బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టమ్ మీతో ఉంది. అండ్ ఇంకొకటి నేను సీరియస్గా బిలీవ్ చేసింది ఏంటంటే, సృష్టిలో అనేది ఏదన్నా పెరుగుతుంది లేకపోతే వెనక్కన్నా వెళ్తుంది, కాన్స్టెంట్గా మాత్రం ఉండదండి. నేను మీకు వేసే ప్రశ్న ఏంటంటే, నిన్నటికన్నా ఈరోజు మీరు పెరిగారా, వెనక్కి వెళ్ళారా? నేను బిలీవ్ చేసింది ఏంటంటే, వాట్ వీఆర్ టుడే ఈజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, వాట్ వీ బికమ్ విల్ బి అవర్ గిఫ్ట్ బ్యాక్ టు గాడ్. మనం ఇప్పుడు ఉన్నది దేవుడి దయ వలన, కానీ మనం ఏం అవుతాము అన్నది మన గిఫ్ట్ గాడ్కి. మనం ఫైనల్లీ మన లైఫ్తో ఏం చేస్తాము అన్నది. మీరు ఏం చేస్తున్నారు మీ లైఫ్తో, మీ 24 గంటలతో మీరు ఏం చేస్తున్నారు, మీరు ప్రొడక్టివ్ చేస్తున్నారు, ఏం పెడుతున్నారు మీరు ఈ మైండ్లో, పాజిటివ్ పెడుతున్నారా, నెగిటివ్ పెడుతున్నారా? మీరు నిన్నటికన్నా ఈరోజు బెటర్ ఆఫ్ ఉన్నారా, వెనక్కి వెళ్ళారా? పాజిటివ్ పెట్టారా, నిన్నటికన్నా ఈరోజు నెగిటివ్ పెట్టారా? నేను ఒకరోజు మార్నింగ్ లేచి ఆల్ ఆఫ్ సడన్ ఒక పాట పాడడం మొదలుపెట్టాను. ఏదో తెలుసా అది? మిట్టల సవ్వడియా మిట్టల సవ్వడి. ఎంతమందికి తెలుసు అది? ఎవ్వరు చెయ్యెత్తట్లేదు, మీకు తెలుసు అని. మీ చెయ్యెత్తిన వాళ్ళంటే మీరు చూస్తున్నారనమాట. సో నేను ఒకటే చెప్పేది ఏంటంటే, ఎవరన్నా మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ నేబర్ ఆల్ ఆఫ్ సడన్ ప్రతిరోజు ఇంత చెత్త తీసుకొచ్చి కిటికీలోంచి మీ ఇంట్లోకి వేస్తుంటే ఒప్పుకుంటారా మీరు? ఒకరోజు ఒప్పుకుంటారు, 2 రోజు ఒప్పుకుంటారు, 3వ రోజు వెళ్ళి ఆయన వాయించేస్తారా?
కేబుల్ ద్వారా టీవీ అదే చేస్తుందండి మీకు. ఈ సీరియల్స్ అవన్నీ ఇంత ఇదిగా చూస్తున్నారు కదా, అది మీకు ఏం చేస్తుంది, మీ బుర్రలో ఎంత పాజిటివ్ పెడుతుందో ఆలోచించండి. ఈ సీరియల్స్ ఇవన్నీ మీ కేబుల్ ద్వారా చెప్తే పంపిస్తుంది. మీకు పాజిటివ్గా మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్కి ఎందుకు పనికిరాదు అది. ఆ టైంలో కనుక మీరు ఒక పుస్తకం చదివి ఒక టేప్ వింటే, ఇలాంటి మీటింగ్కి వస్తే మీరు చాలా మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ మారిపోతుందండి. ఈరోజు కొంతమంది ఈ రూమ్లో లేరు, ఎందుకో తెలుసా? కొంతమంది లేడీస్ ఈ రూమ్లో లేరు ఎందుకంటే వాళ్ళు సీరియల్ మిస్ అవ్వకూడదని. అందుకని వాళ్ళకి ఆ సీరియల్ ఇంపార్టెంట్ అయిపోయింది వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్యూచర్ కన్నా, అందుకనే లేరు ఈరోజు వాళ్ళు. మీ గ్రూప్లోనే ఉండుండొచ్చు, డెఫినెట్గా మా గ్రూప్లో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. సో డెఫినెట్గా మీరు ఏం చేస్తున్నారు, నేను ఎవరిని చేంజ్ చేయలేను, నేను ఆ చెక్ని కూడా చేంజ్ చేయలేను, కానీ నన్ను నేను చేంజ్ చేసుకోగలను, నా చేతుల్లో ఉంది అది, రైట్? సో డెఫినెట్గా మీరు సబ్ కాన్షియస్ మైండ్లో ఏం పెడుతున్నారు అన్నది బాగా వాచ్ చేసుకోండి. మీరు ఎవరు మూడు టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. దోస్ పీపుల్ హూ కెన్ హర్ట్ యూ, దోస్ పీపుల్ హూ కెన్ హెల్ప్ యూ, దోస్ పీపుల్ హూ విల్ మేక్ నో డిఫరెన్స్. మీరు ఫస్ట్ టైప్తో అసోసియేట్ అవ్వడం నేర్చుకోండి. వాళ్ళు మీ అప్లైన్. మీ కాన్షియస్ మైండ్లో మీరు ఏం పెడుతున్నారు అన్నది బాగా ఆలోచించండి డెఫినెట్గా. అండ్ దెన్ బుక్స్ ఎందుకు వినాలి? నేను ఫస్ట్లో ఇనిషియల్ నా బాగా గుర్తు, నేను స్టార్ట్ అయినప్పుడు నేను చెక్తో చెప్పాను అనమాట, నేను ఒరిజినల్లీ చాలా పాజిటివ్ పర్సన్ని, సో నాకు టేప్స్ అవన్నీ ఏం అవసరం లేదని చెప్పాను. కానీ 2 రీజన్స్ అండి మీరు టేప్స్ వినడానికి. మీ ఒక్కళ్ళ కోసం మీరు టేప్స్ వినట్లేదు. సెకండ్ రీజన్, మీరు ఎవరికి ఇవ్వచ్చు ఆ టేప్. మీరు విని ఒక డాక్టర్ కపుల్ మీరు ప్లాన్ చూపిస్తే కనుక ఏ టేప్ ఇవ్వాలో మీకు తెలుసా? మీరు వినందే మీకు ఎలా తెలుస్తుంది ఏ టేప్ ఇవ్వాలో. సో డెఫినెట్గా టేప్ వినండి. ఓకే, బుక్స్ వచ్చేసరికి నేను మెయిన్ రీజన్ నన్ను చేంజ్ చేసింది బుక్స్ అండి. నాకు బాగా గుర్తు, నేను 4 ఇయర్స్ ఇంజనీరింగ్, 2 years ఎంటెక్ చేసిన తర్వాత నేను అన్నాను, ఇంకా చదవద్దు, అయిపోయింది, ఇంకా నాకు ఇంకా చదవడమే వద్దన్నాను. అప్పుడు ఈ బిజినెస్ వచ్చింది, మళ్ళీ చదువు అన్నారు. అందుకే నేను బాగా గుర్తు, నేను చెప్పాను, సన్న బుక్స్, పెద్ద అక్షరాలు, పెద్ద బొమ్మలు ఇవ్వండి అని చెప్పాను. సో అప్పుడు నాకు స్కిల్ విత్ పీపుల్ అన్న బుక్ ఇచ్చారండి. ఆ స్కిల్ విత్ పీపుల్ 12 pages ఉంటుందండి. మీరు చదివారు ఆ పుస్తకం? స్కిల్ విత్ పీపుల్ తెలుగులో కూడా ఉన్నట్టుంది. స్కిల్ విత్ పీపుల్ చదివితే కనుక మీరు 12 pages ఉంటుందండి. కానీ ఒక్కొక్క స్టేట్మెంట్ ఎంత పవర్ఫుల్ అంటే తరతరాల నుంచి వచ్చిన నాలెడ్జ్ అంతా వడగొట్టి అందులో పెట్టినట్టు. అవునా? సో మీరు డెఫినెట్గా అలాంటి పాజిటివ్ పుస్తకాలు, యుద్ధనపూడి సులోచనారాయణ పుస్తకాలు కాదండి, సిస్టంలో ఉన్న పుస్తకాల గురించి చెప్తున్నాను నేను, రైట్? స్కిల్ విత్ పీపుల్, మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్, హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, ఇలాంటి పుస్తకాలు, పాజిటివ్ పుస్తకాలు, మీ లైఫ్ని బెటర్ చేసే పుస్తకాలు, మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్కి బెటర్ అయ్యే పుస్తకాలు, అలాంటి పుస్తకాలు చదవండి. అట్లీస్ట్ 15-20 minutes. నాకు రాత్రి అయ్యేసరికి అమ్మో నేను పొద్దున్న నుంచి చేస్తూనే ఉన్నాను. మా పాప చాలా యాక్టివ్ పాప అండి, చాలా యాక్టివ్ పాప. కానీ నైట్ అయ్యేసరికి చాలా టైర్ అయిపోయేదాన్ని. నేను పుస్తకం పట్టుకోగానే నిద్ర వచ్చేస్తుంది నాకు. కానీ నేను అప్పుడు టైమింగ్ చేంజ్ చేశాను. నేను మధ్యాహ్నం చదవడం మొదలుపెట్టాను. కొంతమంది చెప్తారు నాకు పుస్తకం పట్టుకొని నిద్ర వచ్చేస్తుందండి, చెక్కేప్పుడు చెప్తాను నుంచుని చదవండి, అయితే పడిపోయినప్పుడు తెలుస్తుంది కదా మీకు, రైట్? డెఫినెట్గా లేడీస్ మీరు కనుక చదివితే కనుక మీ పర్సనాలిటీ ఇంక్రెడిబుల్గా డెవలప్ అవుతుంది. ఏమి మీకు డబ్బు అవసరం లేకపోయినా, టైం అవసరం లేకపోయినా, ఏం అవసరం లేకపోయినా, ఈ బిజినెస్ నుంచి ఏది అవసరం లేకపోయినా, ఈ బిజినెస్ గ్రేట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి. you'll become a better person as a whole person. You'll become a better mom, you'll become a better daughter, better daughter-in-law, better wife, everything. So definitely don't misuse that అండి. అండ్ అనదర్ థింగ్ వచ్చేసరికి, అసోసియేషన్కి వచ్చేసరికి కొంతమంది లేడీస్ మినిమమ్స్ చేస్తారండి. చాలామంది లేడీస్ నాకు తెలిసి, ఈ రూమ్ నేను స్కాన్ చేస్తే నాకు ఎక్కువ మగాళ్ళ ఫేస్లో కనిపిస్తున్నాయి నాకు ఆడాళ్ళ ఫేస్ల కన్నా. ఎందుకంటే చాలామంది లేడీస్ ఇక్కడ రాలేదు. అండ్ చాలామంది ఏం చేస్తారంటే BBS, అమ్మో 150 రూపీస్ ఒకే టికెట్ కొనుక్కుంటా మా ఆయన వెళ్తారంటారు. అవునా? చాలామంది అలా వచ్చారు ఇక్కడికి, మీ వైఫ్ని అక్కడ ఇంట్లో వదిలేసి వచ్చారు. నేను చెప్పేది ఏంటంటే మినిమమ్స్ మాత్రం చేయకండి. మీరిద్దరూ కనుక ఇక్కడికి వచ్చి కూర్చుని ఇద్దరికి నాలెడ్జ్ వచ్చింటే, అదే ఇప్పుడు ఒకళ్ళు వచ్చింటే కనుక ఆ వీల్ పెద్దదయ్యిందండి, ఆ చిన్నది రెండో వీల్ మాత్రం అలా ఉండిపోయింది. ఎందుకంటే నాలెడ్జ్ రాలేదు కాబట్టి. నేను ఒకటే చెప్పేది, మా లేడీస్ కూడా ఒకటే చెప్తాను, నేను మా గ్రూప్లో ఉన్న లేడీస్ కూడా ఒకటే చెప్తాను, మీ హస్బెండ్ అన్నం తింటే మీ పొట్ట నిండుతుందా అండి? నిండదు కదా. సో మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్, ఈ నాలెడ్జ్ కూడా మీ మెదడుకు కూడా అంతేనండి. మీ మెదడుకు కూడా ఫుడ్ కావాలి, మీ పొట్టకే కాదు. సో ఈ ఫుడ్ అంతా, మీ మెదడు ఫుడ్ అంతా మీ BWW సిస్టంలో దొరుకుతుంది. కానీ మీరు వెళ్ళి సీక్ చేయాలి వాటిని, మీటింగ్స్కి వెళ్ళి మీరు తెచ్చుకోవాలి ఆ సిస్టమ్. అది మీకు ఇంటికి రాదు, ఇంటికి టేప్స్ అవి వస్తాయి, కానీ మీరు మీటింగ్స్ మాత్రం, అసోసియేషన్ మాత్రం మీరు ఇక్కడికి రావాలండి డెఫినెట్గా. అండ్ ఇంకోటి నెక్స్ట్కి వచ్చేసరికి డెఫినెట్గా టీచబిలిటీ అండ్ అకౌంటబిలిటీ అండి. అది నాకు
నాకు మొదటి నుంచి అసలు ప్రాబ్లం లేదు టీచబిలిటీ అనేది నాకు. ఎందుకంటే నాకు నాకు చాలా అంబిషియస్, ఐ వాంట్ టు బికమ్ అ డైమండ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట నాకు. సో మీరు చెప్పండి, నేను చేస్తానని చెప్పేదాన్ని, ఐ విల్ డూ ఇట్. కానీ చాలామంది లేడీస్కి అబ్జర్వ్ చేసిందంటే, లేడీస్కి యూజువల్లీ అంత ప్రాబ్లం ఉండదు టీచబిలిటీకి వచ్చినప్పుడు. కానీ ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ ఓవర్ టీచబుల్ అండి. ఒక్కొక్కసారి ప్రతి ఒక్కళ్ళు మాట వినేస్తారు, ప్రతి ఒక్కళ్ళు ఆ పక్కింటి పిన్ని గారి మాట వింటారు, ఎదురింటి వదిన గారి మాట వింటారు, అందరి మాట వినేస్తారు ఈ బిజినెస్ గురించి. అందరు ఒపీనియన్స్ తీసేసుకుంటారు ఈ బిజినెస్ గురించి. నేను చెప్పేది ఏంటంటే, మీ అప్లైన్ ఒపీనియన్, మీ మెంటర్స్ ఒపీనియన్ తీసుకోండి ఈ బిజినెస్ గురించి. మీ అప్లైన్ తప్ప ఇంకొకళ్ళ తగ్గించే ఒపీనియన్ అవసరం లేదు మీకు. వాళ్ళు చూపిస్తారు మీకు ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ ఎలా రావాలో, మీకు టైం మనీ అండ్ సెక్యూరిటీ మీకు ఎలా సంపాదించాలో, కంప్లీట్ కంట్రోల్ ఎలా తెచ్చుకోవాలో మీరు వాళ్ళు చూపిస్తారు. సో వాళ్ళని కంప్లీట్గా వినండి, అందరి మాట కాదు. ఓకే, సో అకౌంటబిలిటీకి వచ్చేసరికి డెఫినెట్గా అకౌంటబిలిటీ అనేది నాకు మీరు ఒక మాట ఇస్తే అది ఫాలో అవ్వండి. మాట ఇచ్చేసేసి తర్వాత మార్చేయడం కాదు. డెఫినెట్గా అదొకటి బాగా నేర్చుకున్నానండి బిజినెస్లో. తర్వాత కమ్యూనికేషన్కి వచ్చేసరికి కమ్యూనికేషన్ చెక్ చెప్పినట్టు నేను అనుకునేదాన్ని, చెక్ను రాజ్షా మాట్లాడితే చాలు, నేను సంగీతకు మాతో మాట్లాడవసరం లేదు అనుకునేదాన్ని. కానీ చాలా పెద్ద మిస్టేక్ అండి. మీరు లేడీస్, మీరు మీ అప్లైన్ లేడీతో కమ్యూనికేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నేను సంగీతతో కమ్యూనికేట్ చేయడం, నేను సంగీత కాల్ చేయడం అది నా రెస్పాన్సిబిలిటీ, సంగీత రెస్పాన్సిబిలిటీ కాదు. నాకు అది ఎప్పుడు చేంజ్ అయిందంటే, నేను రియలైజ్ అయ్యాను, మా అప్లైన్కి నాకు ఒకే ఒక అప్లైన్ ఉంది. మీ మెంటర్స్ ఒక్కళ్ళే ఉంటారు, కానీ మా అప్లైన్కి చాలామంది డౌన్ లైన్స్ ఉన్నారు. సో వాళ్ళకి చాయిస్ ఉందండి. వేరే నేను ఎక్సైటెడ్ కాకపోతే, నేను కమ్యూనికేట్ చేయకపోతే వేరే ఎవరితోనో కమ్యూనికేట్ చేస్తారు వాళ్ళు ఎలాగో వాళ్ళకి కావాల్సిన గోల్ వాళ్ళు అకంప్లిష్ చేస్తారు, నా ద్వారా కాకపోతే ఇంకొకరి ద్వారా. కానీ మీరు మీ గోల్ అకంప్లిష్ చేయాలంటే వాళ్ళతో టచ్లో ఉండాలండి మీరు. మీ అప్లైన్ మీకు లైఫ్ లైన్. డెఫినెట్గా సంగీతకి ఇంత వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇంతమందితో డీల్ చేసిన నాలెడ్జ్ అంతా ఉంది. నేను నా బిజినెస్లో వాడుకోవాలి. మీరు మీ అప్లైన్ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ మీ బిజినెస్లో వాడుకోండి. అదే వాళ్ళు చెప్తుంది, మా హెల్ప్ తీసుకోండి అని. డెఫినెట్గా మీరు అది తీసుకోండి, మీ రెస్పాన్సిబిలిటీ అది. ఓకే, బట్ అదర్ దెన్ దట్ ఒకటి నేను లాస్ట్ చెప్పేది ఏంటంటే అండి, కొంతమంది వచ్చి లేడీస్ వచ్చి చెప్తారు, మాకు చిన్న పిల్లలు ఉన్నారు, పసిపిల్లలు, ఒక సంవత్సరం బాబున్నాడు, నేను ఎప్పుడు బయట వదలలేదు, నేను మీటింగ్స్ అటెండ్ అవ్వలేను, లేడీస్ మీటింగ్స్ అటెండ్ అవ్వలేను, నేను ఎప్పుడు వదలలేదండి అది ఇదని చెప్తారు. చూడండి, పిల్లల్ని చాలామంది ఎక్స్క్యూజ్ కింద వాడతారు ఈ బిజినెస్ ఎందుకు బిల్డ్ చేయకూడదు. కొంతమంది పిల్లల్ని ఎగ్జాక్ట్ రీజన్ కింద వాడతారు ఎందుకు ఈ బిజినెస్ బిల్డ్ చేయాలో. నేను ఒక్కసారి మా పాపని సింధుని చూస్తే నాకు తెలుసు నేను ఎందుకు బిజినెస్ బిల్డ్ చేయాలో. ఒక్కసారి చూస్తే చాలు దానికి బెటర్ లైఫ్ స్టైల్ ప్రొవైడ్ చేయడానికి, దానికి బెటర్ ఫ్యూచర్ ప్రొవైడ్ చేయడానికి, బెటర్ స్కూల్స్లో పెట్టడానికి. దానికి ఇప్పుడు డైపర్స్ ఎవరు చేంజ్ చేస్తున్నారు అన్నది గుర్తుండకపోవచ్చు, కానీ రేపు ఎలాంటి లైఫ్ స్టైల్ ప్రొవైడ్ చేస్తాను, ఎలాంటి స్కూల్స్లో పెడతాను, ఎలాంటి టైప్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇస్తాను అన్నది మాత్రం బాగా గుర్తుంటుంది. దాని 16th బర్త్డేకి యూజువలీ ఒక కార్ ఇస్తారు, యూజువలీ ఎలాంటి కార్ ఇస్తాను అన్నది బాగా గుర్తుంటుంది. సో మీరు డిసైడ్ చేసుకోండి, మీరు పిల్లల్ని ఎక్స్క్యూజ్గా వాడతారా, రీజన్ కింద వాడతారా ఈ బిజినెస్ బిల్డ్ చేయడానికి. సో మీకు 1000 ఎక్స్క్యూజెస్ ఉండొచ్చండి ఈ బిజినెస్ ఎందుకు బిల్డ్ చేయకూడదు. అది చెప్పచ్చు, ఇది చెప్పచ్చు, అది చెప్పచ్చు, ఒక 1000 ఎక్స్క్యూజెస్ ఉండొచ్చు, కానీ ఒక్క రీజన్ చాలండి బిల్డ్ చేయడానికి. అవునా? మీ రీజన్ ఏంటో మీరు కనుక్కోండి, ఎందుకు ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు అనేది మీరు కనుక్కోండి. ఓకే, ఈ 9 కోర్ స్టెప్స్ చూశారు కదా, ఈ 9 స్టెప్స్ ఈ చాలా సింపుల్ స్టెప్స్ అండి. మీరేం రాళ్ళు ఎత్తే అవసరం లేదు, మీరేమి పెద్ద పనులు చేసే అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఈ 9 కోర్ స్టెప్స్ చూశారు కదా, నేను ఒక్కొక్కటి చెప్పాను. ఇందులో ఏదన్నా చెప్పిందా అండి మీకు ఇంత డిగ్రీ కావాలని ఏదన్నా స్టెప్ అందే అండి అక్కడ? మీకు ఇంత డిగ్రీ ఉంటేనే ఈ స్టెప్ చేయగలరు అని ఉందా? ఇంత ఎడ్యుకేషన్ ఉంటేనే ఈ స్టెప్ చేయగలరు అని ఉందా? మీరు ఇంత హైట్ ఉంటేనే ఈ స్టెప్ చేయగలరు అని ఉందా? ఇంత అందంగా ఉంటేనే ఏదన్నా స్టెప్ ఉందా చేయలేంది? లేదు కదా. ఎవరైనా చేయగలరండి ఈ స్టెప్స్. చాలా సింపుల్ బిజినెస్ ఇది. కానీ ఎంత కన్సిస్టెంట్గా చేస్తారు, ఎంత పర్సిస్టెంట్గా చేస్తారు అన్నది మీ చేతుల్లో ఉంది. ఆ లైఫ్ స్టైల్ చెప్పాను చూసారా నేను ర్యాలీ స్టోరీలో, అలాంటిది ఎంత బ్యాడ్గా కావాలి, అలాంటి లైఫ్ స్టైల్ మీకు ఎంత అంబిషియస్, దాన్ని బట్టి ఉంటుంది మీరు ఎన్నాళ్ళు ఈ స్టెప్స్ చేస్తారు అని. నేను చేసిందల్లా నేను ఎవరిని చెప్పలేను చేయమని. నేను చేసిందల్లా నేను వాచ్ చేసుకున్నాను, నేను ఈ స్టెప్స్ చేస్తున్నానా లేదా డైలీ. నేను ఒక షీట్ పెట్టుకున్నాను, 1st, 2nd, 3rd, 4th, 5th అలా మంత్ అంతా అలా ఒక టేబుల్ రాసుకుని నేను చూసుకున్నాను. నేను ఈరోజు ఈ స్టెప్ చేశానా, ఈరోజు స్టేప్ విన్నానా, ఈరోజు బుక్ చదివానా, ఈరోజు అసోసియేట్ అయ్యానా, ఈరోజు ఇచ్చేసానా, అలా మొత్తం అంతా టిక్ చేసుకున్నాను. నన్ను నేను వాచ్ చేసుకున్నాను కన్సిస్టెంట్గా. నాకు ఒకసారి చూస్తే చాలు నేను ఎందులో ల్యాక్ అవుతున్నాను.
డెఫినెట్గా చాలా సింపుల్ స్టెప్స్ అండి. డెఫినెట్లీ ఇదేనండి మీరు చేయవలసింది, ఎందుకంటే పెద్ద ఏం చేయవలసింది లేదు ఇక్కడ. సో డెఫినెట్లీ గెట్ ద జాబ్ డన్ అండి. బట్ ఈ గ్రూప్ అసలు ఇట్ ఈస్ సో ఎక్సైటింగ్ టు సీ ఇంతమంది అండి ఇక్కడ ఉండడం. సో మీరు కనుక అందరూ కన్సిస్టెంట్గా ఈ స్టెప్స్ చేస్తే ఆల్ దిస్ రూమ్ కెన్ బి డైమండ్స్. అవునా? మనకి ఒక్క బీబీఎస్ ఇప్పుడు రెండు బీబీఎస్లు ఉన్నాయి విజయవాడలో. 2 బీబీఎస్లు సరిపోవండి, అట్లీస్ట్ మనకి 20-30 బీబీఎస్లు కావాలి. అవునా? విజయవాడకి ఆ కెపాసిటీ ఉంది కదా. యా, డెఫినెట్గా. అండ్ వీఆర్ కౌంటింగ్ ఆన్ యూ ఆల్ అండి. బట్ డెఫినెట్లీ గెట్ ద జాబ్ డన్ అండి. వీ వాంట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ ద డైమండ్ క్లబ్. బట్ ఐ వాంట్ యూ గైస్ టు హియర్ ఫ్రమ్ మై హస్బెండ్. ఒక్కొక్కసారి మీరు ప్లాన్ చూపిస్తున్నప్పుడు మీరు చెక్ చూసారు కదా, చెక్ ఎలా హ్యాండిల్ చేస్తారు అది ఇదని. కొంతమంది ఏంటి బాధపడతారు, అయ్యో మా హస్బెండ్ ఇవన్నీ ఫేస్ చేస్తున్నారే అని బాధపడతారు. అవునా? అలాంటి నెగిటివ్ వాళ్ళు ఎవరన్నా ఇలా నవ్వితే అదంతా చేస్తే, అవునా, ప్లాన్ చూపిస్తుంటే ఎవరైనా చెప్తుంటే బాధపడతారా కొంతమంది? నేను మాత్రం ఆ ప్రాస్పెక్ట్ని చూసి బాధపడతానండి, అయ్యో మా ఆయన్ని ఫేస్ చేస్తున్నారా మీరు అని. యా, ఎందుకంటే ఇప్పుడు ఈ యాటిట్యూడ్ డైమండ్ అయిన తర్వాత లేదండి. ఆయన 100 PV దగ్గర నుంచి ఇదే యాటిట్యూడ్, ఇంకా 100 PV ఎప్పుడు ఇంకా ఉండేది యాటిట్యూడ్. నేను కొంతమందికి వెళ్ళి అయ్యో హీ డజంట్ రియల్లీ మీన్ ఇట్ అండి, మీరు బాధపడద్దండి అని చెప్పుకున్నాను కొంతమందికి. అంత స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. ఆ స్ట్రాంగ్ యాటిట్యూడ్ వల్లనే కొంతమంది దే విల్ బి వెరీ ఎక్సైటెడ్ టు జాయిన్ యువర్ టీమ్ అండి. మీకు ఆ యాటిట్యూడ్ ఉంటే కనుక, ఎవరు చేసినా చేయకపోయినా నేను చేసి చూపిస్తాను అన్న యాటిట్యూడ్ కనుక మీకుంటే, జనాలు మీ టీమ్ అబ్సల్యూట్లీ జాయిన్ అవుతారండి. బట్ ఐఎమ్ జస్ట్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ ఐ వాంట్ యు గైస్ టు హియర్ ఫ్రమ్ హిమ్. హియర్స్ చెక్. Now I'll go to step number 3. Okay, in fact మీకు ఫస్ట్ 2 steps చెప్పాను. షో ద ప్లాన్, 100% ప్రోడక్ట్ యూస్. ఓకే, ఈ 2 స్టెప్స్ గురించి చెప్పాను. ఓకే, సో థర్డ్ స్టెప్ వచ్చి 9 core స్టెప్స్లో 10 to 15 కస్టమర్స్. ఓకే, సో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ బిజినెస్లో డైమండ్ అవుతారో లేదో కానీ న్యూరో సర్జన్ మాత్రం అవుతారు. ఎందుకో చెప్తాను. బ్రెయిన్ సర్జరీలు చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు జనాలు కన్వర్ట్ చేయడానికి. గమనించారు ఎప్పుడైనా? ఓకే, ఎలా వెళ్ళి మోటివేట్ చేయాలి, ఎలా చేయాలి, అది కొంతవరకు ఆ జీరో ఉండడం మంచిదే. కానీ మీరు టైం ప్రొడక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటున్నారా లేకపోతే వేస్ట్ చేసుకుంటున్నారా మీరు టైం కొంతమంది మీద? ఓకే, అది మీరు ఆలోచించాలి. ఈ బిజినెస్ చేయనంత మాత్రం వాళ్ళు బ్యాడ్ పీపుల్ కాదు, అది రియలైజేషన్ రావాలి మనకి, రైట్? సో దట్స్ ఓకే, బికాస్ వాట్ ఎవర్ దే డూయింగ్ వాళ్ళు చేస్తున్నారు అది. కానీ అలాంటి వాళ్ళు మన కస్టమర్స్కి కన్వర్ట్ చేయొచ్చు ఈ బిజినెస్లో. చాలా సింపుల్ స్టెప్ అది, కస్టమర్స్కి కన్వర్ట్ చేయడం. సో ఇంకొకటి ఏంటంటే మన కస్టమర్స్కి కన్వర్ట్ చేసినప్పుడు మన సజెస్టెడ్ రీటైల్ ప్రైస్ కానీ ఇది ఫాలో అవడం ముఖ్యం మన బిజినెస్లో, అండర్ సెల్లింగ్ లేకుండా. ఓకే, సో చాలాసార్లు జరుగుతూ ఉంటుంది కూడా, కొంతమంది చేస్తూ ఉంటారు కూడా. అది చేస్తుంటే మనకి ప్రాఫిట్ వస్తుంది, కానీ మన డౌన్ లైన్ మనం హర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఎవరు కస్టమర్స్ రారు కూడా, రైట్? సో అంత సెల్ఫిష్ ఉండక్కర్లే మన బిజినెస్లో. మన నెట్వర్క్ బిల్డ్ చేస్తే మన డౌన్ లైన్ని మనం ఇంపాక్ట్ చేయొచ్చు, మనల్ని మనం ఇంపాక్ట్ చేసుకోవచ్చు, రైట్? సో అది చాలా ఇంపార్టెంట్ అండి బిజినెస్లో. 10 to 15 కస్టమర్స్. ఓకే, అండ్ ఫాలోయింగ్ మన ప్రైస్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వడం కూడా. ఓకే, నెంబర్ 4 వచ్చి టేప్స్. ఓకే, టేప్స్ గురించి చెప్తాను. సో కొంతమంది ఏంటంటే టేప్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు అప్లైన్ దగ్గర నుంచి. టేప్స్ తీసుకుని ఏం చేస్తారంటే కుతుబ్ మినార్ కడుతున్నారు వాళ్ళ ఇంట్లో టేప్స్తో. చూసారా? ఇలా మొత్తం కట్టంతా స్టాక్ చేస్తున్నారు అన్నమాట పైకి. ఇలా పెద్ద కుతుబ్ మినార్ తయారవుతున్నారు వాళ్ళ ఇంట్లో. లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అని విన్నారు కదా, వండర్ ఆఫ్ ద వరల్డ్. అవన్నీ తయారు చేసుకుంటారు ఇంట్లో, టేప్స్ వినకుండా టేప్స్ కట్ట పెట్టుకుని. ఓకే, కొంతమంది వచ్చారంటే మా దగ్గరికి, ఏంటోనండి మాకు ఈ బిజినెస్ అసలు మోటివేషన్ రావట్లేదు, చేయడానికి అసలు మోటివేషన్ దొరకట్లేదు మాకు అన్నారు. ఎప్పుడైనా విన్నారా మీరు? ఈ బిజినెస్ బిల్డ్ చేస్తే తప్పకుండా వింటారు. ఓకే, మనం కూడా అన్నవాళ్ళమే ఒకప్పుడు అది. ఓకే, సో కొంతమంది వచ్చి అలా అన్నారు, మాకు రావట్లేదండి మోటివేషన్ అని. సో ఇటు రమ్మని చెప్పానండి. వచ్చి ఒకసారి ఎలా మోటివేట్ అవ్వాలండి అని అడిగారు. సో నేనేమన్నానంటే, ఈ టేప్ ఉంది చూసారండి, క్యాసెట్ టేప్, ఆ క్యాసెట్ టేప్ తీసుకోమని చెప్పాను. తీసుకుని దానికి ర్యాపర్ ఉంటుంది కదా, ర్యాపర్, షింక్ ర్యాప్, అది చింపండి అని చెప్పాను. ఓకే, చింపేసిన తర్వాత క్యాసెట్ టేప్ బాక్స్ ఓపెన్ చేసి టేప్ బయటికి తీయాలి. తీసి టేప్ రికార్డర్ ముందర నుంచోవాలి. నుంచుని కరెక్ట్గా స్లాట్ నుంచోండి, ఆ స్లాట్లో క్యాసెట్ టేప్ పెట్టాలి. పెట్టిన తర్వాత ప్లే ఎలా ప్రెస్ చేయాలో తెలియాలి వాళ్ళకి. తెలిసిన తర్వాత కుర్చీ వేసుకుని ఎదురు కూర్చుని వినాలి అది. అప్పుడు మోటివేషన్ వస్తుంది, లేకపోతే మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, సో కొంతమంది ఏంటంటే మ్యాజికల్గా టేప్స్లోంచి మోటివేషన్ లోపలికి వచ్చేస్తేనే మా బ్రెయిన్లోకి అనుకుంటూ ఉంటారు. మేము అలాగ అనుకున్నాం. ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అప్లైడ్ థర్మోడైనమిక్స్ అన్న పెద్ద బండ పుస్తకం ఉండేది, బెలానీ అని. గుర్తుందా ఎవరికైనా? ఓకే, మా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ATD పుస్తకాన్ని, అప్లైడ్ థర్మోడైనమిక్స్ పుస్తకాన్ని తల కింద పెట్టుకుని పడుకునేవారు. అది పిల్లో కన్నా హైట్ అది. సో తల కింద పెట్టుకుంటే ఆటోమేటిక్గా నాలెడ్జ్ దాంట్లో వచ్చేస్తుందేమో రేపు పొద్దున్న పరీక్షకు అని చెప్పి. ఆ టైప్లోనే చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఆ టేప్స్ అలా చూస్తూ ఉంటారు పొద్దున్న సాయంత్రం వరకు. కొంతమంది పూజ మందిరం దగ్గర కూడా పెట్టుకున్నారు టేప్స్ని.
వినాయక చవితి వస్తున్నారు కదా, వినాయక చవితి కూడా టేప్స్ పెట్టారు, కానీ అది ఓపెన్ చేసి మాత్రం వినలేదు. ఎంత వినాయకుడి దగ్గర టేప్స్ పెట్టినా ఓపెన్ చేసి వినకపోతే టేప్స్ నాలెడ్జ్ బయటకు వచ్చేది, రైట్? సో ఇది నేర్చుకున్నాం మేము. తర్వాత SOT ప్రోగ్రామ్ అండి, స్టాండింగ్ ఆర్డర్ టేప్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. ఓకే, సో అంటే ప్రతి వారం మన ఒక టేప్ వస్తుంది మనకి, అంటే నెలకి మనకి 4 టేప్లు వస్తాయి. తెలుగులో కూడా మనకి స్టాండింగ్ ఆర్డర్ ప్రోగ్రామ్ ఉంది. దానికి సబ్స్క్రైబ్ చేయండి, స్టాండింగ్ ఆర్డర్కి రెగ్యులర్గా ఉండండి స్టాండింగ్ ఆర్డర్ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్ మీద. చాలా మంది ఏంటంటే ఇవి కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి టేప్స్ అని అడుగుతారు. మీ ఇంటికి న్యూస్ పేపర్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటుందా, అదే మధ్యలో మళ్ళీ రోజు ఆర్డర్ చేసుకుంటూ ఉండాలా? అలాంటి ప్రోగ్రామే ఇది కూడా, కానీ చాలా మంచి బెటర్ ప్రోగ్రామ్ దానికన్నా. ఓకే, న్యూస్ పేపర్ సబ్స్క్రిప్షన్ కన్నా స్టాండింగ్ ఆర్డర్ సబ్స్క్రిప్షన్ చాలా మంచిది. ఓకే, సో సేమ్ ప్రోగ్రామ్ బ్రిట్ వరల్డ్ వైడ్ లో ఇంపార్టెంట్ టూల్ అది మన స్టాండింగ్ ఆర్డర్ టూల్ అనేది. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు డౌన్ లైన్ కంటే ఇంత ఖర్చు ఎందుకు, 80 రూపాయల టేప్ కదా, మన డౌన్ లైన్కి ఇంత ఖర్చు ఎందుకు, యూనో ఇది మాత్రం ఈ టేప్ వస్తుందండి, క్యాసెట్ టేప్ మేము మాట్లాడేది అది మాత్రం వీళ్ళు ఎవరికి ఎవరు చెప్తున్నాడు ఇప్పుడే నేను. ఓకే, సో ఇది మాత్రం డూప్లికేషన్ ఆగిపోతుంది. సో కొంతమంది ఏంటంటే వాళ్ళ ఇంట్లో తయారు చేస్తూ ఉంటారు కొన్ని టేప్స్, ఇవన్నీ హాయిగా అంటే చీప్గా మనం మన డౌన్ లైన్కి పాపం డబ్బులు సేవ్ చేయొచ్చు కదా అని. కానీ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే వాళ్ళు కాపీరైట్ వైలేట్ చేస్తున్నారు, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు సిస్టమ్ పారామీటర్స్ని డీవియేట్ చేస్తారు. మన చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంటే మన సిస్టంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మెజర్ చేశారు బిజినెస్లో. వాల్యూమ్ మెజర్ చేస్తాం, మన సేల్స్ మెజర్ చేస్తాం, స్పాన్సరింగ్ రేట్ మెజర్ చేస్తాం బిజినెస్లో. బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టంలో మన క్యాసెట్ టేప్ ఫ్లో కూడా మెజర్ చేస్తాం, ఎన్ని టేప్స్ ఫ్లో అవుతున్నాయి అనేది. సో మీ అప్లైన్కి మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకువెళ్తున్నట్టు మీరు డూప్లికేట్ చేస్తే మీ అంతటి మీరు టేప్స్. ఓకే, సో సబ్సిక్వెంట్గా వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేయలేరు ప్రాపర్ వేలో, ఎందుకంటే ఎంత ఎడ్యుకేషన్ మీ టీంలోకి వెళ్తుందో వాళ్ళకి తెలియదు కాబట్టి. సో మీ బిజినెస్ని మీరే హర్ట్ చేసుకుంటారు, అంటే తుపాకీ తీసుకుని మన కాళ్ళని మనమే షూట్ చేసుకున్నట్టు లెక్క అన్నమాట టేప్స్ డూప్లికేట్ చేస్తే. ఓకే, సో చాలా మంది తెలియదు, కొంతమంది తప్పలు కొడుతున్నారు చూడండి. ఓకే, ఎందుకో మీకు అర్థమవుతుంది. ఓకే, సో టేప్స్ చాలా మంది చేస్తూ ఉంటారు ఇలాగా. ఓకే, నెక్స్ట్ 5th వచ్చి నెంబర్ 5 వచ్చి బుక్స్ అండి. ఓకే, సో ఈ బిజినెస్లో మనం బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టంలో ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ చాలా ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ ఉమా మాట్లాడారు స్లీప్ గురించి, నిద్ర వస్తే నుంచి చదవచ్చు, పడిపోయినప్పుడు తెలుస్తుంది మనకి. సో అది సెల్ఫ్ డిసిప్లిన్ అది. ఓకే, సో చాలా మందికి తెలియదు ఇది. చాలా మంది నవల్స్ చదువుతూ ఉంటారు, బాగానే చదువుతారు, చదవడానికి మాత్రం బాగానే చదువుతారు, కానీ మన సిస్టమ్ బుక్స్ వచ్చేటప్పుడు కొంచెం కష్టం అవుతూ ఉంటుంది వాళ్ళకి చదవడం ఇవన్నీ ఏంటని. ఓకే, కానీ నవల్స్ చదవమంటే నెంబర్ 1 బ్రహ్మాండంగా చదువుతారు. ఓకే, సో మంచి మంచి బుక్స్ ఉన్నాయి మనకి. సో చాలాసార్లు కొంతమంది ఏం చేస్తారంటే ఈ పుస్తకాలు ఉన్నాయి కదా, మన బ్రిట్ వరల్డ్ వైడ్ దగ్గర నుంచి ఆర్డర్ చేసుకోవడం ఎందుకు, ఒక 10 రూపాయలకి ఎవరైనా వచ్చేస్తే వాళ్ళ ఇంట్లో దొరుకుతుంది కదా ఈ పుస్తకం అనుకుంటూ ఉంటారు. 10 రూపాయలు చీప్గా దొరుకుతుంది కదా, ఒక 3 రూపాయలు చీప్గా దొరుకుతుంది కదా ఈ పుస్తకం, ఎందుకు వచ్చింది కూడా బ్రిట్ వరల్డ్ వైడ్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడానికి. వాళ్ళకి తెలవంది అంటే ఆ 10 రూపాయలు కక్కుర్తిపడి వాళ్ళు సిస్టమ్ పారామీటర్స్ మళ్ళీ డీవియేట్ చేస్తున్నారు. ఎలా మీ అప్లైన్ చాలా ఇంపార్టెంట్, ఎలాంటి బుక్స్ వెళ్తున్నాయి మీ గ్రూప్లో, ఎలా డూప్లికేట్ అవుతున్నాయి మీ గ్రూప్లో. ఓకే, మీ గ్రూప్లోకి ఎలాంటి నాలెడ్జ్ వెళ్తుందో కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ప్రతి వాళ్ళు మేధావులే, వాళ్ళు బుక్స్ రికమెండ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఈ బిజినెస్లో ఈ బిజినెస్ చేయని వాళ్ళు ఎక్కువ బుక్స్ రికమెండ్ చేస్తారు. మీకు గమనించారు ఎప్పుడైనా? ఎవరి దగ్గర నుంచి నేను పుస్తకం తీసుకుంటే ఒకే ఒక క్వశ్చన్ అడుగుతా వాళ్ళని, ఈ బిజినెస్ మీరు సక్సెస్ఫుల్గా DD అండ్ అబౌవ్ స్టేజ్కి బిల్డ్ చేశారా లేదా? చేయకపోతే వాళ్ళ దగ్గర నుంచి నేను బుక్ కొనుక్కోను. అర్థమైనా మీకు? ఎందుకో తెలుసా, వాళ్ళ లెవెల్లోనే ఉంటాను నేను కూడా పుస్తకాలు అమ్ముకోవాలి తర్వాత, లేకపోతే ఈ DD అయ్యే బదులు. ఓకే, సో నేను వాళ్ళని డూప్లికేట్ చేస్తాను. అర్థమైనా మీకు? సో చాలా ఇంపార్టెంట్ అది, మన బుక్స్ని అంటే మన సిస్టమ్ పారామీటర్స్ బుక్స్ మనం ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్ బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టంలో. ఓకే, సో ఆర్డర్ ఫ్రమ్ ద అప్లైన్, మీరు అప్లైన్ దగ్గర నుంచి ఆర్డర్ చేసుకోండి మీ బుక్స్ అన్నిటిని, బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టంలో ఆర్డర్ చేసుకోండి. ఓకే, 10 రూపీస్ చీప్ అవుతున్నాను ఎక్కడ మీరు డీవియేట్ అవ్వద్దు. ఓకే, ఎందుకంటే లాంగ్ టర్మ్ బిజినెస్ గురించి మీరు ఆలోచించింది, మీరు జస్ట్ పుస్తకాలు చదివే బిజినెస్లో లేరు. ఇదంతా ఒక సిస్టమ్, ఇది ఒక పద్ధతి, ఇది ఒక ప్రాసెస్ ఇది. ఓకే, సో చాలా మంది ఆ బుక్స్ అంటే అంతే, ఆ బుక్స్ అనుకుంటే అయిపోతుంది అనుకుంటారు. ఓకే, ఎలా వచ్చాయో పట్టించుకోరు, బట్ ఇదంతా సిస్టమ్, ఒక ప్రాసెస్, ఇది మన డూప్లికేటబుల్ ప్రాసెస్. ఇది ఆ ప్రాసెస్ని మీరు వైలేట్ చేయొద్దు, చాలా ఇంపార్టెంట్ అది. నా అసోసియేషన్ గురించి చెప్తా. స్టెప్ నెంబర్ 6 అసోసియేషన్. అన్ని అసోసియేషన్స్లో మీరు పార్టిసిపేట్ చేయండి. చాలా మటుకు మీ ఎక్సైట్మెంట్ కానీ మీ మోటివేషన్ కానీ మీ అసోసియేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీన్నే హాట్ పోకర్ ప్రిన్సిపల్ అంటారు. ఓకే, హాట్ పోకర్ ప్రిన్సిపల్ అంటే ఎప్పుడైనా మీరు ఒక నిప్పులో ఒక ఇనుము కర్రని నిప్పులో పెడితే, ఇనప రాడ్ని తీసుకెళ్ళి నిప్పులో పెడితే అది రెడ్ హాట్గా మారి వైట్ హాట్గా మారుతుంది చూసారా, తెల్లగా అవుతుంది. అంత టెంపరేచర్గా అది వైట్గా అవుతుంది. గమనించారు ఎప్పుడైనా? ఫస్ట్ రెడ్గా అవుతుంది, తర్వాత తెల్లగా మెరుస్తూ ఉంటుంది. అది వైట్ రేడియన్స్ వస్తుంది, దాంట్లో లూమినిసెన్స్ వస్తుంది ఆ ఇనప పైప్ నుంచి. ఓకే, ఐరన్ పైప్ నుంచి. ఓకే, సో ఎప్పుడైనా మీరు ఆ మంటలో తీసేసి చూసారా, పక్కన పెట్టి కొంతసేపు పైకి వైట్ నుంచి రెడ్ అవుతుంది, రెడ్ నుంచి బ్లాక్ అయిపోతుంది మళ్ళీ. గమనించారా? ఈ బిజినెస్లో కూడా హాట్ పోకర్ ప్రిన్సిపల్ అంటే దాన్ని పోకర్ అంటారు. ఓకే, హాట్ పోకర్ ప్రిన్సిపల్ అంటే మీరు అసోసియేషన్ లోపల ఉంటే, నిప్పులో మీరు ఉంటే మీరు కూడా ఎక్సైటెడ్ ఉంటారు. నిప్పులోంచి మీరు బయటికి వెళ్తే మీరు కూడా వైట్ హాట్ నుంచి రెడ్ హాట్ అయిపోయి బ్లాక్ హాట్ అవుతారు. ఓకే, రివర్స్ ప్రాసెస్ అది.
సో అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్, హాట్ పాకర్ ప్రిన్సిపల్ చాలా ఇంపార్టెంట్. అన్ని బీబీఎస్కి వెళ్ళడం, ఓకే, ఓపెన్ మీటింగ్స్కి వెళ్ళడం, పేస్ మీటింగ్స్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్లో. నా ఓపెన్ మీటింగ్స్ గురించి చెప్తాను మీకు. కొంతమంది ఏంటంటే ఓపెన్ మీటింగ్కి చాలా క్యూట్గా వస్తూ ఉంటారు, వాళ్ళు గెస్ట్ అపీరియన్స్ అంటాం వాళ్ళని, ఓకే. సో ఒక గెస్ట్ పద్ధతిలో వస్తాడు, నేను అలాగే వెళ్ళేవాడిని ఫస్ట్లో, ఓకే. సో నేను చెప్తున్నామని నేను చేశాను, ఓకే. బై ద వే గొప్పతనం అని తెలుసా ఈ బిజినెస్లో, మీకు చెప్పామని నేను చేశాను అని మీరు చేయవలసిన అవసరం లేదు వాటిని, ఓకే. ఎందుకంటే మీరు నాకన్నా ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు, అందుకోసం చెప్తున్నాను మీకు అవన్నీ, ఓకే. సో నేను ఓపెన్ మీటింగ్స్కి అలా గెస్ట్ అపీరియన్స్లో వస్తారు కొంతమంది మా టీంలో ఓపెన్ మీటింగ్స్ వచ్చినప్పుడు మేము శుద్ధమొక్క తీసుకుని వాళ్ళు కూర్చుని చైర్ చుట్టూ గీస్తాం మేము, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదని, అదే గుర్తుపెట్టుకోవచ్చు, ఆ పొజిషన్ గుర్తుపెట్టుకోవచ్చు అని, ఓకే. అప్పుడప్పుడు గెస్ట్ అపీరియన్స్ కింద వస్తూ ఉంటారు, ఓకే. సో వీళ్ళు ఏంటంటే చాలా తెలివితేటలు ఎక్కువ, సో అంత ఓవర్ తెలివితేటలు ఏం చేస్తారంటే గెస్ట్ ఉంటే మాత్రం ఓపెన్ మీటింగ్కి వస్తారు, గెస్ట్ లేకపోతే ఓపెన్ మీటింగ్కి రారు. గమనించారా ఎప్పుడైనా? సో టూ మచ్ ఇంటెలిజెన్స్, ఇదే అతి తెలివితేటలు అంటారు చూసారా తెలుగులో, ఆ టైప్ అన్నమాట ఇది. సో గెస్ట్ ఉన్నప్పుడు ఓపెన్ మీటింగ్ వస్తారు, గెస్ట్ లేకపోతే రారు. సో ఒకసారి మేము ఏం చేసామంటే ఇలాంటి వాళ్ళ గురించి కనుక్కున్నాం, ఎవరో వాళ్ళు ఆ రోజు గెస్ట్ తీసుకొస్తున్నారు, మాకు అర్థమైంది. నవగ్రహాలన్నీ లైన్లో ఉన్నప్పుడు గెస్ట్ ఉంటారు, వాళ్ళకి ఆ గెస్ట్ వస్తున్నారు వాళ్ళతో పాటు బయలుదేరి. సో మాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది బయలుదేరి వీళ్ళు వస్తున్నారని. వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే స్పీకర్, హోస్ట్ అందరం మాయమైపోయాం, ఎందుకంటే ఆ రోజు మా గెస్ట్లు ఎవరు లేరు. సో మేము ఎందుకు వెళ్ళాలి ఓపెన్ మీటింగ్కి? సో వీళ్ళు గెస్ట్ని తీసుకుని వచ్చారు, క్రెడిబిలిటీ బ్రిక్ వరల్డ్ వైడ్ సిస్టమ్ ఓపెన్ మీటింగ్ చూపిస్తామని. వాళ్ళు వాళ్ళ గెస్ట్లు ఒకళ్ళ ఫేస్ ఒకళ్ళు చూసుకోవాలి అక్కడ కూర్చుని, ఓకే. మిగతా వాళ్ళు అదే పని చేస్తే మీరు ఏమవుతారు? వాళ్ళ గెస్ట్ లేకపోతే, స్పీకర్ రాకపోతే, హోస్ట్ రాకపోతే మీరు ఏమవుతారు, రైట్? సో మన బిజినెస్లో ఇంపార్టెన్స్ అంటే టీమ్ ప్లేయర్గా మన టీంలో పార్టిసిపేట్ చేయడం, మన లోకల్ టీంని మనం సపోర్ట్ చేయడం. మన గెస్ట్లు లేకపోయినా అది టీమ్ సపోర్ట్ అది, ఓకే. మీరు క్రికెట్ మ్యాచ్ చూసారా? ఓకే, నిన్న మ్యాచ్ గురించి మాట్లాడలేదు నేను, ఓకే. నిన్న మ్యాచ్లో హాయిగా బీబీఎస్లో ఉన్నాం, హాయిగా మనం, ఓకే, మ్యాచ్ బదులు. సో ఇన్ఫాక్ట్ అది బెటర్, సంథింగ్ హ్యాపెనింగ్ అక్కడికన్నా. సో క్రికెట్ మ్యాచ్లో చూసారు ఎప్పుడైనా 12th మ్యాన్, 13th మ్యాన్, 14th మ్యాన్ బ్యాటింగ్ సైడ్ అప్పుడు ఎక్స్ట్రాస్ వాళ్ళు, కానీ వాళ్ళు గ్లోవ్స్ ప్యాడ్స్ వేసుకుని రెడీ కూర్చుంటారు, చూసారు ఎప్పుడైనా? 12th మ్యాన్ ఎప్పుడు ఇంట్లో పడుకోడు కదా, ఎవరైనా రిటైర్డ్ హర్ట్ అయితే మనం పిలవండి అప్పుడు వస్తానని, ఓకే. వాళ్ళు ఎందుకు, వాళ్ళకి 5 సిరీస్లో మొత్తం అన్ని మ్యాచెస్లో వాళ్ళకి ఛాన్స్ రాకపోవచ్చు బ్యాటింగ్కి, గమనించారా? కానీ వాళ్ళు టీమ్ ప్లేయర్స్, అందుకే వాళ్ళు ప్యాడ్స్తో గ్లోవ్స్తో రెడీగా ఉంటారు అక్కడ, చూసారా ఎప్పుడైనా? సేమ్ థింగ్ మీరు ఓపెన్ మీటింగ్లో కూడా, ఆర్ యూ ఏ టీమ్ ప్లేయర్? అది క్వశ్చన్, ఓకే. సో మీరు మీ లోకల్ టీమ్ని సపోర్ట్ చేయాలి ఓపెన్ మీటింగ్లో, మీరు టీమ్ ప్లేయర్ అవ్వాలి. మీరు టీంకి ఎంత ఇస్తారో టీం మీకు అంత వెనక్కి ఇస్తుంది తీసుకుని, ఓకే. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి కొంతమంది డ్రెస్ కోడ్ గురించి చెప్తాను ఓపెన్ మీటింగ్లో. సో చాలా మంది అంటారు ఏంటంటే మీ ఫేవరెట్ డ్రెస్ టై, సూట్, వైట్ షర్ట్ ఇది మీ ఫేవరెట్ డ్రెస్సా అని. ఇన్ఫాక్ట్ కొంతమంది మా డౌన్లో ఏమనుకున్నారంటే నాకు వైట్ షర్ట్ తప్ప ఇంకేం షర్ట్ లేవనుకున్నారు పాపం. నిన్న వైట్ షర్ట్, మొన్న బీబీఎస్లో వైట్ షర్ట్, ఇవన్నీ వేరే వైట్ షర్ట్లు, ఓకే. కంగారు పడకండి, సేమ్ వైట్ షర్ట్ వేసుకోవట్లేదు నేను. సో కొంతమందికి అది ఒక ఇదన్నమాట, అంటే ఎందుకు వేసుకుంటారు ఇది ఇంత ఫేవరెట్ డ్రెస్సా మీకు అని. నేను నిజం చెప్పనా మీకు, ఇది మోస్ట్ అన్కంఫర్టబుల్ డ్రెస్ నాకు, కానీ నేను ఎందుకు వేసుకుంటున్నా? డిసిప్లిన్ కాబట్టి. అర్థమైనా మీకు? ఇది నేను ఇష్టమే వేసుకోవట్లేదు. హవాయిలో పీటర్ ఐలాండ్లో మేము సూటు బూట్ తీసుకెళ్ళలేదు, ఓకే. బై ద వే జస్ట్ మీకు చెప్పడానికి, ఓకే. సో ఇలాగ మీరు కంటిన్యూస్గా డైమండ్ క్లబ్లో కూడా సూట్లు వేసుకుని ఉండక్కర్లేదు, మీరు మామూలుగా ఉండొచ్చు, నార్మల్ పీపుల్ లాగా షార్ట్స్ వేసుకుని, స్లిప్పర్స్ వేసుకుని, హవాయి స్లిప్పర్ షార్ట్స్ వేసుకోవడం నా ఫేవరెట్ డ్రెస్ అది. కానీ నేను ఎందుకు వేసుకుంటున్నా? సూట్ అది డిసిప్లిన్ కాబట్టి. అన్నీ మనకి ఇష్టం వచ్చింది చేయక్కర్లేదు, కొన్ని డిసిప్లిన్ మీద చేయాలి మనం, రైట్? సో ఎందుకంటే బిజినెస్ ఓనర్ మెంటాలిటీ రావాలి మనకి. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకరోజు నేను ఓపెన్ మీటింగ్ చూపిస్తున్నా, ప్లాన్ చూపించే ముందర ఒక ఆయన వచ్చారు నా దగ్గరికి. వచ్చి నేను అప్పుడే స్పీకర్, నేను ఫౌండర్స్ ప్లాటినం డీడీ అప్పుడేమో, సిల్వర్ అప్పుడేమో. ఆయన వచ్చి నా దగ్గరికి నిజం చెప్పాలంటే ఈ సూటు అవన్నీ నాకు ఇష్టం లేదని అన్నాడు. సో అంబాసిడర్ ఆఫ్ బ్రిక్ వరల్డ్ వైడ్, అంబాసిడర్ ఆఫ్ వాన్వే. సో నవ్వి నేను కూర్చోబెట్టా పొలైట్గా. సో కూర్చోండి, ఏమంటాం అంతకన్నా, ఓకే. అంబాసిడర్ కింద పొలైట్గా బిహేవ్ చేయాలి మనం. సో రెండోసారి మళ్ళీ వెనక్కి వచ్చాడు, మీటింగ్ బిగిన్ అయ్యేమంతరం. ఈ సూటు ఇవన్నీ నాకు ఇష్టం లేదన్నాడు, టై సూట్ ఇవన్నీ, ఈ బూటు సూట్ అవన్నీ ఇష్టం లేదన్నాడు. సో దట్స్ ఓకే అండి, మీరు కూర్చోండి, మీకేం పర్లేదని చెప్పాను నేను. మీరు తప్పకుండా మీరు బాగానే ఉన్నారు కూర్చోండి అని చెప్పాను, ఎష్యూరెన్స్ ఇచ్చారు, మీరు బాగానే ఉన్నారు, ఏమైపోదు మీకు అని, ఎవరేమన్నారు మిమ్మల్ని అని. మూడోసారి వచ్చారు, ఓకే. మూడోసారి వచ్చి సూటు బూటు ఈ టై అవి ఇష్టం లేదని నాకు అన్నాడు ఆయన, ఓకే. సో ఎప్పుడైనా మీరు శిశుపాలుడి గురించి విన్నారా? 100, 1, 2, 3, 4, 100, 101 టైంకి ఏమైంది? తల్లెచ్చిపోయింది, అంతే కదా. సో ప్రతి వాళ్ళకి ఒక కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్ డిక్రీజ్ అయ్యిందానికి అప్పుడే కౌంటర్ 0కి వెళ్ళింది అన్నమాట. సో అప్పటి వరకు పొలైటే మనం, ఓకే, నవ్వుతూ ఉంటాం పొలైట్గా. అంబాసిడర్, పీపుల్ స్కిల్ విత్ పీపుల్, హౌ టు విన్ ఫ్రెండ్స్, ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, ఇవన్నీ గుర్తెచ్చుకుంటూ ఉంటాం, ఓకే. సో కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, ఓకే. సో ఆయన్ని ఒకసారి ట్రెండ్ మీరు సరే నేనేమన్నానంటే మీరు ఏం చేస్తారండి అని అడిగాను. ఆయన ఒక పెద్ద టాప్ 5 కన్సల్టింగ్ ఫర్మ్లో ప్రాజెక్ట్ మేనేజర్, ఓకే. సో నేనేమనంటే మీ పరిస్థితి నాకు అర్థమవుతుందండి, నేను కూడా ఆఫ్టర్ ఆల్ ఒక జస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ అయితే నేను కూడా సూట్ వేసుకోనని చెప్పాను.
ఓకే, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే 10,000కో 50,000కో 60,000కో అది వర్త్ కాదు సూట్ వేసుకోవడం రోజు. అంత సీన్ లేదు అక్కడ, మన భాష చెప్పాలంటే. ఓకే, సో వాళ్ళు ఇచ్చే డబ్బులకు అంత సీన్ లేదు. ఓకే, కానీ మీకు నాకు తేడా ఏంటంటే, నేను చెప్పాను మీరు ప్రాజెక్ట్ మేనేజర్ మాత్రమే, నేను CEO అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ మై ఓన్ కంపెనీ. ఓకే, అందుకే నేను సూట్ వేసుకుంటా. నేను కూడా ఉత్తి ప్రాజెక్ట్ మేనేజర్ అయితే వేసుకోను, కానీ మీ ఫర్మ్లో అబ్జర్వ్ చేయండి, సీనియర్ పార్ట్నర్స్ అందరూ సూట్ వేసుకుంటారు. ఓకే, మీకు ఆ లెవెల్కి వెళ్ళేటప్పుడు అర్థమవుతుందని నేను చెప్పాను. ఓకే, సో అఫ్ కోర్స్ ఆయన బిజినెస్ స్టార్ట్ అవ్వలేదు, ఎందుకో తెలుసు నాకు. ఓకే, బట్ దట్స్ ఓకే, అట్లీస్ట్ ఐ కన్వేడ్ మై పాయింట్. ఓకే, సో అది సేమ్ థింగ్ అండి. మనం ఈ బిజినెస్లో మన సేల్స్ రిప్రజెంటేటివ్స్ కాదు ఏ కంపెనీకి. మనం ఆమ్వేకి వర్క్ చేయట్లేదు, బ్రిట్ వరల్డ్ వర్క్ చేయట్లేదు. మనం ఆమ్వే బిజినెస్ ఓనర్స్, మనం ABOs, మనం ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్స్, మనం ABOs మనం. ఓకే, మనం చైర్మన్ అండ్ ద ప్రెసిడెంట్ అండ్ CEO ఆఫ్ అవర్ ఓన్ కంపెనీ. అలా ట్రీట్ చేస్తే మీరు డెఫినెట్గా మీకు డ్రెస్ కోడ్ గురించి అర్థమవుతుంది. అవునా కదా? ట్రూ. సో అందుకనమాట, ఇన్ఫ్యాక్ట్ నేను ఒకటి నోటీస్ చేశాను, ఈ బిజినెస్లో మనం డ్రెస్సింగ్ సరిగ్గా, ఓపెన్ మీటింగ్ మీద డ్రెస్సింగ్ సరిగ్గా వేసుకుని, అంటే మంచి అటైర్లో వెళ్తే కనుక పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అనేవి ఆగిపోతాయి. కొంతమంది ఏంటండి వీళ్ళు ఈ క్వశ్చన్లు అడుగుతూ ఉంటారన్నారు, మీరు డ్రెస్ మార్చండి, ఆ క్వశ్చన్లు ఆగిపోతాయి. ఎందుకో తెలుసా? సంథింగ్ బాడీ లాంగ్వేజ్ కానీ మన డ్రెస్సింగ్ అని చాలా కమ్యూనికేట్ చేస్తుంది. మనం చేయలేనివి వాళ్ళు కమ్యూనికేట్ చేస్తుంది. మన ఓన్ బిజినెస్ అని, దీంట్లో ఇలా ఉండాలని, ఇవన్నీ కమ్యూనికేట్ చేస్తుంది. మీరు నోరు విప్పకుండా చాలా కమ్యూనికేట్ చేయొచ్చు డ్రెస్ కోడ్తో. అందుకు డ్రెస్ కోడ్ ఇంపార్టెంట్ అండి. ఓకే, విజయవాడ హాట్ ప్లేస్ నాకు తెలుసు, చూస్తున్నారు ఇప్పుడు. ఓకే, కానీ డిసిప్లిన్ అది, అవునా కదా? రైట్. సో అందుకు ఓకే, సో డ్రెస్ కోడ్. సో తర్వాత వచ్చి కొంతమంది ఏంటంటే అసోసియేషన్కి రాకుండా వాళ్ళు డైమండ్ అదో అని ట్రై చేస్తున్నారు సీక్రెట్గా. ఇంట్లో ఉండి వాళ్ళు ఎప్పుడు ఎమరల్డ్ అయిపోవాలి, డైమండ్ అయిపోవాలి, BBSకి రాకుండా, బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టంలో పార్టిసిపేట్ చేయకుండా అట్లా చూస్తూ ఉంటారు చాలామంది. ఓకే, సో మీరు ఎప్పుడైనా మెడికల్ కాలేజ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కదా, డాక్టర్ MD. ఓకే, ఇలా ఎంటర్ అవగానే ఆయన మీకు సీక్రెట్ చెప్పాలండి, నిజానికి నేను మెడిసిన్ అంత కరస్పాండెన్స్ కోర్సు చేశానంటే మీరేమంటారు? ఓకే, మీరు అక్కడ ఉంటారా, పారిపోతారా? అవునా కదా? సేమ్ థింగ్ కొంతమంది IBOs కరస్పాండెన్స్ కోర్సుతో చేస్తున్నారండి ఈ బిజినెస్ని. ఓకే, సో వాళ్ళని చూస్తే మిగతా వాళ్ళు పారిపోవడం నార్మల్ అది. ఓకే, అంత వింతేమీ కాదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు స్టార్ట్ అయితే వింత పడతాను నేను వాళ్ళ బిజినెస్లో. సో అది అబ్నార్మల్ కాదు, నార్మల్ అది. మన బిజినెస్లో పార్టిసిపేట్ చేస్తాం, మన ఎడ్యుకేషన్ సిస్టంలో పార్టిసిపేట్ చేస్తుంటే మనకి బిజినెస్ సక్సెస్ వస్తుంది. అర్థమైంది కదా? సో ప్లీజ్ డోంట్ డూ కరస్పాండెన్స్ కోర్స్ ఈ బిజినెస్లో. ఓకే, చాలా ఇంపార్టెంట్. నెంబర్ 7 స్టెప్ వచ్చి టీచబిలిటీ. ఓకే, టీచబిలిటీ. ఇన్ఫ్యాక్ట్ నాకు ఈ బిజినెస్లో సిల్వర్ ప్రొడ్యూసర్ అప్పుడు చాలా తెలుసు, చాలా ఈగో ఉండేది. డైమండ్ అయిన తర్వాత ఇంకా చాలా హ్యూమిలిటీ పెరిగింది. ఎందుకంటే డైమండ్ స్టేజ్కి మిగతా వాళ్ళ లీడర్షిప్ తయారు చేస్తే వెళ్ళగలం. మన కెపాసిటీ మనం డైమండ్ అవ్వం. 6 ప్లాటినమ్స్ మనం బ్రేక్ చేస్తే వాళ్ళ కెపాసిటీ ఉంటే, ఆ కెపాసిటీని మనం పైకి తీసుకొస్తే వాళ్ళల్లో, అప్పుడు మనం డైమండ్ అవుతాం. అందుకే మీరు పైకి వెళ్ళే కొద్ది బిజినెస్లో మీకు హంబుల్నెస్ పెరుగుతుంది, 1-on-1 స్టేజ్లో. ఓకే, ఇండివిజువల్గా. సో హ్యూమిలిటీ నేర్చుకోవాలి. చాలామంది ఏంటంటే మాకు అన్నీ తెలుసు అనుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఎక్స్పర్ట్స్, మేధావులందరూ చాలా చిన్న లెవెల్లో ఉంటారు బిజినెస్లో, వాళ్ళకి అన్నీ చాలా తెలుసు. ఓకే, నిజంగా ఈ బిజినెస్లో ప్లాటినమ్స్ బ్రేక్ చేస్తావు, పై స్టేజ్కి వచ్చేటప్పటికి హ్యూమిలిటీ వస్తుంది. సేమ్ థింగ్ చాలామంది ఇండిపెండెంట్. నేను ర్యాలీ స్టోరీలో చెప్పా కదా, చాలామంది చాలా ఇండిపెండెంట్. కానీ అంత ఇండిపెండెన్స్ వద్దండి, కొంచెం టీచబిలిటీ మొదలు పెట్టండి ఈ బిజినెస్లో. అప్లైన్ మాట కొంచెం వినడం నేర్చుకోండి. రైట్. సో ఆ ప్రాసెస్ కొంచెం ఫాలో అవ్వండి. జాబ్లో లాగే కొంతమంది పొద్దున్నే సాయంత్రం వరకు చాలా హంబుల్, టీచబుల్. ఎస్ సార్, నో ప్రాబ్లం బాస్, ఎస్ బాస్, నో ప్రాబ్లం, విల్ గెట్ ఇట్ డన్ బాస్. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, విన్నారా ఎప్పుడైనా? సో ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు. సాయంత్రం వచ్చేటప్పుడు మాత్రం మేము ఇండిపెండెంట్ అండి, మేము ఎవరి మాట వినం. అయితే అదేంటండి, పొద్దున్నుంచి వింటున్నారు కదా మాట. సో అందుకే కాబో సాయంత్రం కూడా వినడం ఎందుకు అనుకుంటారు వీళ్ళు. కానీ సాయంత్రం మాట వింటే పొద్దున్న ఎవరి మాట వినక్కర్లే, మీరు టోటల్ ఫైనాన్షియల్ ఫ్రీడ్ అవుతారు. రైట్. సాయంత్రం అంటే ఈ బిజినెస్ అప్పుడు మీ అప్లైన్కి మీరు టీచబుల్ అయితే మీరు మిగతా వాళ్ళు ఎవరికి టీచబుల్ అవసరం లేదు. సో 40 ఏళ్ళు పొద్దున్న 8 to 5 టీచబిలిటీ ఉండక్కర్లేదు ఎవరికి. 2 to 5 years మీరు కొంచెం టీచబిలిటీ ఉంటే మీకు జస్ట్ ట్రేడ్ ఆఫ్. అది అర్థమైనా మీకు? సో అది టీచబిలిటీ అండి. సో మా అప్లైన్ వచ్చి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ఓకే, సతీష్ రెడ్డి, ఫౌండర్స్ ఎమరల్డ్ గోయింగ్ డైమండ్. ఓకే, ఇంక్రెడిబుల్ పర్సన్ సతీష్ రెడ్డి. ఓకే, చాలా మేము రుణపడి ఉన్నాం సతీష్కి. అప్లైన్ టు దెమ్ చేతన్ నీత రస్తోగి, న్యూ డైమండ్స్ వాళ్ళు. ఓకే, కొత్త డైమండ్స్. తర్వాత వాళ్ళ అప్లైన్ సాజిద్ అండ్ సర్వత్ సయ్యద్, మేము సెయింట్ సాజిద్ అంటాం సాజిద్ని. ఓకే, ఎందుకంటే ఆయన అట్లాంటి క్యారెక్టర్ కాబట్టి, బిహేవియర్ కాబట్టి. తర్వాత మా మెంటర్స్ వచ్చి మెగా EDCs, రాజ్ అండ్ సంగీత షా, వన్ ఆఫ్ ద టాప్ బిజినెసెస్ వాళ్ళ వరల్డ్లో, రాజ్ అండ్ సంగీతాకి. ఓకే, వాళ్ళు మా అప్లైన్.
కాంతి, కులీన్ అండ్ మీనా దేశాయ్, కాంతి అండ్ లతా గాలా, బిల్ అండ్ పెగ్గీ బ్రెట్. ఓకే, మన బ్రిట్ వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్, ఇది మా లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్. ఓకే, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనుకుంటా. ఓకే, మీకు కూడా సేమ్ బ్రిట్ వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్లో మీ అందరికీ కూడా బ్రిట్ వరల్డ్ వైడ్ బ్యానర్లో ఉంటే కనుక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్ మీకు ఉంది. లేకపోతే నాకు తెలియదు. ఓకే, నేను కామెంట్ చేయలేను, నాకు ఎక్స్పీరియన్స్ కూడా లేదు. బట్ దీంట్లో మాత్రం మీకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఉంది బ్రిట్ వరల్డ్ వైడ్ బ్యానర్లో. తర్వాత వచ్చి మీకు నెంబర్ 8 అకౌంటబిలిటీ గురించి చెప్తాను. ఓకే, మనీ ట్రాన్సాక్షన్స్ పెట్టుకోవద్దండి బిజినెస్లో, అంత మంచిది కాదు మనీ ట్రాన్సాక్షన్స్ పెట్టుకోవడం మనం. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళ అప్లైన్ వచ్చి బ్యాంక్ ఆఫ్ ఆమ్వే కానీ బ్యాంక్ ఆఫ్ బ్రిట్ వరల్డ్ వైడ్ కానీ అనుకుంటున్నారు. వాళ్ళు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, ఆ టైప్లో అన్నమాట. అంటే వాళ్ళు టూల్స్ తీసుకుంటారు, డబ్బులు పే చేయరు. బీబీఎస్ టికెట్లు తీసుకుంటారు, ఫుల్ క్యాష్ పే చేయరు. వాళ్ళు మాత్రం క్యాష్ వస్తుంది డౌన్లైన్ నుంచి. సో కొంతమంది మిస్మేనేజ్మెంట్ చేస్తారంటే అలవాటు కావాలని ఇంటెన్షనల్గా చేయరు, అన్ఇంటెన్షనల్గా చేస్తారు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం వలన. రైట్? సో మీరు అలా చేస్తే నో ప్రాబ్లం. రేపు పొద్దున్న ఇంకో కొత్త రోజు అది. ఇవాళ నుంచి మొదలు పెట్టండి మీరు అకౌంటబిలిటీ కావడం. క్యాష్ అండ్ క్యారీ బిజినెస్. మీరు ఎప్పుడైనా త్రినేత్ర సూపర్ మార్కెట్కి వెళ్ళారా? వెళ్ళి మీరు ప్రొడక్ట్స్ తీసుకున్నారు, బయట చెక్అవుట్ అవుతున్నారు, రేపు పొద్దున్న ఇస్తామండి అంటే ఏమంటారు వాళ్ళు? మనీ రేపు పొద్దున్న ఇస్తామంటే ఏమంటారు వాళ్ళు? ఖాతాలో పెట్టుకోండి అంటే ఏమంటారు వాళ్ళు? సో మీరు వాళ్ళు ఏమంటారంటే ఇవన్నీ మూట కట్టి పక్కన పెడతామండి, మీ పేరు రాసిన స్కెచ్ పెన్తో మీరు రేపు పొద్దున్న క్యాష్ ఇచ్చేసి తీసుకెళ్ళిపోయి అంటారు. అవునా కదా, పొలైట్గా. సేమ్ థింగ్ ఈ బిజినెస్లో కూడా, క్యాష్ అండ్ క్యారీ బిజినెస్. మీ అప్లైని ప్లీజ్ బిల్ కలెక్టర్స్ చేయొద్దు. వాళ్ళు పాపం వాళ్ళ ఫ్రీడమ్ వచ్చింది వాళ్ళకి ఇప్పుడే, మళ్ళీ బిల్ కలెక్టర్ జాబ్ వస్తుంది వాళ్ళకి మీ వలన. ఓకే, మనం చేయొద్దు, మన అప్లైని బిల్ కలెక్టర్ చేయొద్దు. మనం క్యాష్ అండ్ క్యారీ బిజినెస్లో ఉందాం. అందరూ క్యాష్ అండ్ క్యారీ కింద చేస్తే కనుక దెర్ ఇస్ నో ప్రాబ్లం మన బిజినెస్లో. అవునా కదా? ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్. ఓకే, క్యాష్ అండ్ క్యారీ బిజినెస్. లాస్ట్ థింగ్ వచ్చి కమ్యూనికేషన్. మీరు మీ అప్లైన్తో కమ్యూనికేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నా రెస్పాన్సిబిలిటీ, ఉమా చెప్పినట్టు సంగీతతో ఎట్లా మాట్లాడాలి తన రెస్పాన్సిబిలిటీ ఎట్లాగో రాజ్ షాతో మా అప్లైన్తో కమ్యూనికేట్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ అది. ఓకే, సో అది నా రెస్పాన్సిబిలిటీ, అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు అది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ రేపు వచ్చి చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. ఇవాళ సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు ఇవాళ. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఇండియా టుడేలో నేను చూస్తున్నాను, మొన్న ఎప్పుడో ఆ రోజు ఎక్కడో హోటల్లో ఇండియా టుడే ఉంది, అది బ్రౌజ్ చేస్తూ చూస్తున్నాను నేను. ప్రతి వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ ఉంది. కొన్ని బిలియన్స్ ఆఫ్ సెల్ ఫోన్స్ ఉన్నాయి ఇండియాలో, కొన్ని కోట్ల సెల్ ఫోన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో. ఓకే, మీరు ఎస్ఎంఎస్ పంపించవచ్చు. ఓకే, ఇవాళ ఇంటర్నేషనల్ ఎస్ఎంఎస్ కూడా ఉంది. రైట్? సో ఎస్ఎంఎస్ పంపించవచ్చు మీరు. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ గ్లోబల్ విలేజ్ అంటామండి, ప్రపంచం అంతా గ్లోబల్ విలేజ్. ఇవాళ యుఎస్, యూకే, సింగపూర్, ఆస్ట్రేలియా, డిఫరెంట్ కంట్రీస్ కావు ఇవి. ఇదివరకు రోజుల్లో రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళడం ఎలాగో ఇవాళ ఇండియా నుంచి యూఎస్ వెళ్ళడం అట్లాగా. అవునా కదా? రైట్? సో ఇవాళ ఎంత గ్లోబల్ విలేజ్ అంటే టెక్నాలజీతో అవి యూస్ చేసుకోండి. మీరు సెల్ ఫోన్స్ ఉండడం స్టైలే కాదు, అది కమ్యూనికేట్ చేయడానికి కూడా నేర్చుకోవాలి మన అప్లైన్తో. రైట్? సో ఎస్ఎంఎస్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ, ఓకే, ఇన్ పర్సన్ ద్వారా కానీ, ఓకే, అప్లైన్తో కమ్యూనికేషన్ ఉండండి. కొంచెం టెక్నాలజీస్ నేర్చుకోండి. చాలామంది అంటారు మాకు తెలియవండి ఇవన్నీ అని. సో ఎవరైనా ఈ రోజుల్లో మాకు ఫోన్ ఎలా వాడాలో తెలియదు అంటారా? మీరు నమ్మకపోవచ్చు, నమ్మచ్చు. 30 ఏళ్ల క్రితం అనేవారు ఫోన్ ముట్టుకుంటే భయం అండి, పేలిపోతున్నామో అని. ఓకే, ఈరోజు కొంతమంది ఈ టెక్నాలజీస్ కూడా అలాగే అంటూ ఉంటారు, కానీ మారుతారు. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ మొత్తం వరల్డ్ అంతా చేంజ్ అయిపోయింది, ఇది కొత్త కాదు ఏమి. సో కమ్యూనికేషన్ చేయడం నేర్చుకోండి, లివరేజ్ చేసుకోండి వీటిలన్నిటిని. నా లాస్ట్ స్టెప్ వచ్చి నేను ఒక 3 కార్డినల్ రూల్స్ గురించి మాట్లాడతాను కొంచెం. ఓకే, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మనకి 3 కార్డినల్ రూల్స్ ఉన్నాయి. అంటే కార్డినల్ అంటే ఇంపార్టెంట్. ఓకే, 3 ఇంపార్టెంట్ రూల్స్ మన బిజినెస్లో. ఓకే, ఒకటి వచ్చి ఫస్ట్ రూల్ వచ్చి మన బిజినెస్లో కార్డినల్ రూల్స్లో ఇవి 9 కోర్ స్టెప్స్. అందరికి తెలుసు కదా 9 కోర్ స్టెప్స్. ఓకే, సో ఫస్ట్ రూల్ మన కార్డినల్ రూల్స్లో మొదటి రూల్ వచ్చి ఎప్పుడు కూడా, ఓకే, ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో, ఓకే, నెవర్ ఎవర్ ఎవర్ ఎట్టి పరిస్థితుల్లో వైలేట్ చేయదు. ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక డబ్బులతో కానీ, ఓకే, ఈగోతో కానీ, వాళ్ళ స్పౌస్ అంటే వైఫ్ ఆర్ హస్బెండ్తో కానీ మిస్బిహేవ్ చేయొద్దు, ఛాన్సెస్ తీసుకోవద్దు ఈ బిజినెస్లో. ఓకే, చాలామంది అంటారు మా ఫ్యామిలీ బిజినెస్ అండి, మేము చాలా క్లోజ్ అని ఈ బిజినెస్లో. కానీ చాలామంది పెద్ద పెద్ద గ్రూప్స్ని, కొన్ని లక్షల పీపుల్ ఉన్న గ్రూప్స్ని పోగొట్టుకుంటారు కొన్నిసార్లు. ఓకే, కొన్ని వేల మంది, కొన్ని డజన్స్ పీపుల్ అయిపోవచ్చు ఈ 3 కార్డినల్ రూల్స్ ఫాలో అయిపోతే బిజినెస్లో. మీకు ఎంత పెద్ద ఆర్గనైజేషన్ మనకు గర్వపడచ్చు మనం, కానీ 3 కార్డినల్ రూల్స్ ఫాలో అయిపోతే ఎంతోసేపు పట్టదు అది చిన్న ఆర్గనైజేషన్ అయిపోవడానికి. ఓకే, పెద్ద ఆర్గనైజేషన్ చిన్న ఆర్గనైజేషన్ అవ్వడానికి చాలా ఈజీ. ఇది జస్ట్ వైలేట్ చేయండి ఒకసారి, అయిపోతుంది. మీరు క్లియర్గా చూస్తారు ఎలా అవుతుందో. ఓకే, సో 3 కార్డినల్ రూల్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎవరి మీరు మనీ ట్రాన్సాక్షన్స్ పెట్టుకోవద్దు, ఇంకొకరి ఈగో హర్ట్ చేయొద్దు. స్టేజ్ నుంచి నేను మాట్లాడుతున్నా, బట్ 1-on-1లో నా గోల్ ఇంకొకరి ఈగో హర్ట్ చేయడం కాదు నా గోల్. రైట్? ఎందుకంటే టీచబిలిటీ కాబట్టి ఇది చాలా మందికి ఈ పాయింట్స్ అవసరం అవుతాయి కాబట్టి మాట్లాడుతున్నాయి ఇలాగా, అంతేగాని అదేదో యాటిట్యూడ్ ఉండి పెద్ద గొప్పగా మాట్లాడలేదు. అర్థమైంది కదా మీకు? సో ఇంకొక ఈగో హర్ట్ చేయొద్దు 1-on-1 లెవెల్లో. ఓకే, ఇంకొకరి స్పౌస్తో అంటే హస్బెండ్ ఆర్ వైఫ్తో మాత్రం మీరు మిస్బిహేవ్ చేయొద్దు. ఓకే, అంటే ఏమైనా సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం మాత్రం మీరు ఇవ్వద్దు.
ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎప్పుడు కూడా నేను సింగిల్ గర్ల్స్ ఎవరైనా ఉంటే కనుక నేను ఎప్పుడు ఉమాన్ తీసుకువెళ్ళాను. ఓకే, నేను ఏ రోజు కార్లో ట్రావెల్ చేయలేదు ఎవరితోనూ, సింగిల్ గర్ల్తో కానీ, ఒక మ్యారీడ్ కపుల్తో కానీ, ఒక వైఫ్తో కానీ, ఇంకొకరి వైఫ్తో కానీ, అట్లాగా. చాలా ఇంపార్టెంట్ అది, ఎందుకంటే మన ఫ్యామిలీయే. కానీ యూనో వాట్, ఒక కొన్ని డిస్టెన్స్ కూడా ఉంచాలి ఫ్యామిలీలో. ట్రూ, మన బిజినెస్ పెద్ద బిజినెస్ అవ్వడానికి. సో అది మీరు మైండ్లో పెట్టుకోండి, ఎందుకంటే చాలా మంది 3 కార్డినల్ రూల్స్ వైలేషన్ వలన చాలా పెద్ద బిజినెస్ చాలా చిన్న బిజినెస్ ఫాస్ట్గా చేసుకుంటారు. వాళ్ళకి తెలియదు కూడా ఎలా అవుతుందో. ఇగో ఈ చిటికి వేసే లోపల అంత ఫాస్ట్గా అవుతుంది చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ నుంచి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, చిన్న ఉదాహరణ, ఎనాలజీ దీనికి. మీరు ఒకవేళ మీరు పాలు తాగాలనుకోండి, బార్లో పాలు ఉంటాయి కదా, బార్కి వెళ్ళరు కదా పాలు తాగాలని. ఒకవేళ పాలే తాగాలనుకుంటే బార్కి వెళ్ళక్కర్లేదు. సో కొంతమంది చెప్తారు మేము బార్కి వెళ్ళామండి, జస్ట్ పాలు తాగి వచ్చేస్తున్నాం అని. ఓకే, పాలు ఉంటాయి బార్లో, డెఫినెట్గా లభిస్తాయి మీకు పాలు. కానీ మీరు ఒకవేళ ఆల్కహాల్ తాగాలంటే బార్కి వెళ్ళండి, పాలు తాగాలంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి, బార్కే వెళ్ళక్కర్లేదు. అవునా కదా? ఓకే, సేమ్ ఈ బిజినెస్లో కొంతమంది చెప్తారు మాకేం ఉద్దేశాలు లేవండి, మేము జస్ట్ అలా అంతే. అలాంటి పెర్స్పెక్టివ్ కూడా ఇవ్వద్దు. ఎప్పుడైనా మీరు బార్లోంచి బయటకు వస్తుంటే ఎవరైనా చూస్తే మిమ్మల్ని, ఓకే పాలు తాగొస్తున్నాం అంటే ఎవరైనా నమ్ముతారా? నిజంగా మీరు పాలు తాగుండొచ్చు, ఇంకా అది అమాయకత్వం. అది పాలు తాగడానికి బార్కి ఎవరు వెళ్ళరు. ఓకే, సో పాలు తాగడానికి పాలు వచ్చే చోటకి వెళ్తారు, ఒక కెఫేకి వెళ్తారు లేకపోతే. సో మీరు కూడా 3 కార్డినల్ రూల్స్లో సేమ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో మిమ్మల్ని మీరు పెట్టుకోవద్దు. ఓకే, సో అది ఇంపార్టెంట్. నెక్స్ట్, నెవర్ పాస్ ఎనీథింగ్ నెగిటివ్ డౌన్ లైన్ ఆర్ క్రాస్ లైన్. ఓకే, సో నెగిటివ్ ఎప్పుడైనా నెగిటివ్ సిచ్యువేషన్ అంటే అప్ లైన్ తీసుకెళ్ళండి. కొంతమంది డౌన్ లైన్తో డిస్కస్ చేస్తారు, చర్చ చేస్తారు, డిస్కషన్. ఓకే, అది ఎంత స్టూపిడిటీ అంటే మన తుపాకీ తీసుకుని మన ఓన్ కాలు మనం షూట్ చేసుకున్నట్టు లెక్క. ఓకే, డౌన్ లైన్కి నెగిటివ్ పాస్ అయ్యేది, క్రాస్ లైన్కి అసలు పాస్ అయ్యేది. మీకు రైట్ లేదు బిజినెస్లో, మిగతా వాళ్ళకి నెగిటివ్ పాస్ అయ్యేది, ఇంకొక లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్లో నెగిటివ్ పాస్ చేయడానికి అసలు మీకు ఆ రైట్ లేదు మీకు. ఓకే, ఇంకా ఇన్ఫాక్ట్ అది మోర్ సీరియస్ వైలేషన్, క్రాస్ లైన్కి నెగిటివ్ పాస్ చేస్తే. ఇలా ఏమని తెలుసా, ఇవన్నీ క్రాస్ లైన్ నెగిటివ్ అంటే. ఒకవేళ మీకు ఎవరైనా నెగిటివ్ పాస్ చేస్తే మీరు జాగ్రత్తగా, నైస్గా, పొలైట్గా ఆ మనిషిని అవాయిడ్ చేయండి. నేనేం చేస్తాను తెలుసా, ఈ నెగిటివ్ పాస్ చేసే వాళ్ళు ఇక్కడ కూర్చుంటే, ఓకే నేను అక్కడ కూర్చున్నాను డయాగ్నల్గా ఆపోజిట్. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక డిసీజ్ ఉంది, ఆ స్ట్రేంజ్ డిసీజ్ నాకు తగులుతుందేమో అని, నాకు అంటుకుంటుందేమో అని. ఈ నెగిటివ్ పాసింగ్ డిసీజ్ ఉంటుంది చూసారా, ఆ డిసీజ్ నాకు కూడా అంటుకుంటుందేమో అని చెప్పి. సో నెగిటివ్ పాస్ చేసే వాళ్ళని మీరు అవాయిడ్ చేయండి. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెంబర్ 3, ఫస్ట్ టైం ఏమి చేయొద్దు. మీరు అప్లైన్తో చెక్ చేసుకోకుండా ఫస్ట్ టైం ఏమి చేయొద్దు. నెవర్ డూ ఎనీథింగ్ ఫస్ట్ టైం వితౌట్ చెకింగ్ అప్లైన్. ఓకే, సో దేనికైనా ఇది ఉంటుంది. ఓకే, దేనికైనా పద్ధతి ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ యూస్ చేసుకోండి. మీ అప్లైన్కి ఉన్న ట్రెమండస్ ఎక్స్పీరియన్స్ని ఈ బిజినెస్లో మీరు ఫుల్గా యూస్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే మీ అప్లైన్ ఎక్స్పీరియన్స్ మీరు యూస్ చేసుకుంటే కనుక మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఈ బిజినెస్లో. సో ఇవి 3 కార్డినల్ రూల్స్ అండి. ఓకే, నా లాస్ట్ ఫ్యూ మినిట్స్ వచ్చి నేను బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టమ్ యొక్క ప్రత్యేకత గురించి కానీ దాని పవర్ గురించి కానీ చెప్తాను. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఆమ్వే కార్పొరేషన్ టాప్ కార్పొరేషన్ ద వరల్డ్. షూర్. ఇన్ఫాక్ట్ రిచ్ డివాస్, జే వ్యాన్ అండల్ వాళ్ళ ఫౌండింగ్ ప్రిన్సిపల్స్ అల్టిమేట్. ఇన్ఫాక్ట్ మేము డైమండ్ వెళ్ళినప్పుడు మాకు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ చూసి నేను క్రెడిట్ కార్డులు సాలిసిట్ చేస్తున్నారేమో అనుకున్నాను. నేను ఇలా కాల్ చేస్తుంటే చూడండి సేల్స్ పీపుల్, అలా విసురుగానే ఫోన్ ఎత్తా, హలో అని. సో అవతల వైపు నుంచి హలో దిస్ ఇస్ రిచ్ డివాస్ అన్నారు. రిచ్ డివాస్ ఫౌండర్ ఆఫ్ ఆమ్వే. ఓకే, సో 80 years old, ఆయనకి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా అయింది. కానీ చూడండి ఆయన మెంటాలిటీ టు కంగ్రాచులేట్ న్యూ డైమండ్ ఇన్ ద USA. నమ్మగలరా ఎవరైనా? అలాంటి వాల్యూస్, అలాంటి ప్రిన్సిపల్స్ ఆమ్వే ఫౌండర్స్కి. ఐఎమ్ షూర్ ఆమ్వే ఇండియా మేనేజ్మెంట్ కూడా అలాంటి ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఐఎమ్ షూర్. ఓకే, అక్కడి నుంచే వస్తాయి వాళ్ళకు కూడా. ఓకే, సో మీరు వర్క్ చేస్తున్న బ్రహ్మాండమైన కార్పొరేషన్. ఓకే, డౌట్ లేదు. అండ్ ఆమ్వే కార్పొరేషన్ ఇస్ వెరీ వెరీ యూనిక్. ఇన్ఫ్యాక్ట్ ఈ బిజినెస్లో బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టమ్ కాంబినేషన్ కూడా చాలా యూనిక్. బ్రిట్ వరల్డ్ వైడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సబ్సిడరీ ఆఫ్ బ్రిట్ వరల్డ్ వైడ్. ఓకే, గ్లోబల్. ఈ బ్రిట్ వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్కి 35 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది బిజినెస్ బిల్డ్ చేయడంలో. అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇంకా ఎవరికీ లేదు ఈ బిజినెస్ బిల్డ్ చేసే దాంట్లో. సో మీరు ఆ ఎక్స్పీరియన్స్ డీల్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మందికి ఈ బిజినెస్లో చాలా షార్ట్ టర్మ్ మెమరీ ఉంటుంది, షార్ట్ టర్మ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ బ్రిట్ వరల్డ్ వైడ్ ఎక్స్పీరియన్స్ మీరు లివరేజ్ చేసుకుంటున్నారా లేదా, సిస్టమ్ని మీరు ఫుల్గా ఫాలో అవుతున్నారా లేదా, ఇన్ఫాక్ట్ బ్రిట్ వరల్డ్ వైడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రాండ్ నేమ్ని మీరు ప్రమోట్ చేస్తున్నారా లేదా ఈ బిజినెస్లో, అది చాలా ఇంపార్టెంట్. అది ముఖ్యం ఈ బిజినెస్లో. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, బ్రిట్ వరల్డ్ వైడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, అది మన ఆర్గనైజేషన్. అది ఇన్ఫాక్ట్ నాకు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతానండి బ్రిట్ వరల్డ్ వైడ్ చూస్తే. ఆమ్వే బ్రిట్ వరల్డ్ వైడ్ పార్ట్నర్షిప్ చూస్తే చాలా ప్రౌడ్ ఫీల్ అవుతా. మన IBOస్కి ఆమ్వేకి ఉన్న పార్ట్నర్షిప్ చూస్తే చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను. ఎందుకంటే పార్ట్నర్షిప్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ కోర్ వాల్యూస్ ఆమ్వే కార్పొరేషన్కి. రిచ్ డివాస్, జే వ్యాన్ అండల్ స్టార్ట్ చేసినప్పుడు ఈ బిజినెస్ని అది కీ వాల్యూ. అదే ఈ రోజు వరకు ఆమ్వే ఫాలో అవుతుంది. ఈజ్ దట్ వెరీ ఎక్సైటింగ్?
ఓకే, సో మీరు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ లో ఉన్నారు. మీరు ఆ పార్ట్నర్షిప్ ఉంది మన కంపెనీతో. ఓకే, మనం వాళ్ళ ఎంప్లాయీస్ కాదు, మనకి పార్ట్నర్షిప్ ఉంది. ఏబిఓస్ లాగా మనకి రిలేషన్షిప్ ఉంది. మన ఏబిఓస్ కంపెనీతో మనకి మంచి రిలేషన్షిప్ ఉంది, మంచి పార్ట్నర్షిప్ ఉంది. అండ్ దట్ ఈస్ వై ఈ బిజినెస్ చాలా పవర్ఫుల్ బిజినెస్ అండి. ఇంకోటి, ఈ బిజినెస్ నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా మంది కంపేర్ చేస్తూ ఉంటారు, ఈ బిజినెస్ అని ఆ బిజినెస్ అని. అవన్నీ చాలా యూనిక్ కాన్సెప్ట్ ఇది. ఇలాంటి సిస్టమాటిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి, ఐబిఓస్ ద్వారా వచ్చే ఎడ్యుకేషన్ కి, కంపెనీకి, ఓకే, ఇలాంటి పార్ట్నర్షిప్ ఇంకా ఏ బిజినెస్ లోనూ లేదు. అందుకే చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ లో మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము కూడా ప్రోడక్ట్ తయారు చేస్తామని. విన్నారా? ఆంవేలాగే మేము ప్రోడక్ట్ తయారు చేస్తాం. ఓకే, ఆంవేలాగే మేము అన్ని చోట్ల అమ్ముతాం. కానీ పాపం వాళ్ళకి తెలియదు ఏంటంటే, బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టమ్ అనే ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ లేదు కాబట్టి వాళ్ళు ఏ రోజు సక్సెస్ అవ్వలేరు. ఓకే, సో మీరు బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టమ్ని ఫెంటాస్టిక్గా ఫాలో అవ్వండి. ఓకే, తూచా తప్పకుండా మీరు పాటించండి బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టమ్ టీచింగ్స్ని. సో బ్రిట్ వరల్డ్ వైడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఆర్గనైజేషన్. అది అలాంటి ఆర్గనైజేషన్ మీకు లేదు కూడా, రాదు కూడా. ఆ బ్యానర్ కింద మనం ఉండడం మన అదృష్టం ఈ బిజినెస్లో. ఓకే, ఆంవే బిజినెస్లో మనం స్టార్ట్ అవ్వడం మన అదృష్టం. అది నెంబర్ 2 అదృష్టం అంటే బ్రిట్ వరల్డ్ వైడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లో మనం ఈ బిజినెస్ చేయడం చాలా అదృష్టం మనకి. ఓకే, సో దాన్ని మాత్రం మీరు పాటించండి, దాని నుంచి మీరు డీవియేట్ అవ్వకండి. అవుతే ఈ బిజినెస్లో మేము చాలా చూసాం, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఈ ఫాలో అయిన వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ అవుతారు బిజినెస్లో, మా ఉద్దేశంలో, మా ఎక్స్పీరియన్స్లో. ఓకే, సో అది బ్రిట్ వరల్డ్ వైడ్ గురించి అందరికి అర్థమైంది కదా. బ్రిట్ వరల్డ్ వైడ్ యూనిక్నెస్ ఏంటి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి, దాని పవర్ ఏంటి ఈ బిజినెస్లో, దాని వాల్యూ ఏంటి, దాని రోల్ ఏంటి, అది మీరు తెలుసుకోవాలి. మీరు బీబీఎస్ వెళ్ళే కొద్దీ, ఈ మీటింగ్స్ అటెండ్ అయ్యే కొద్దీ అది మీకు తెలుస్తుంది. ఓకే, అండ్ విత్ దట్ వీఆర్ కంక్లూడింగ్ ద సెమినార్ టుడే. గాడ్ బ్లెస్ యూ. విజయవాడ ఇక్కడ 10 బీబీఎస్ కూడా సరిపోవు మేము బ్యాక్ వచ్చేటప్పుడు. ఓకే, విల్ సీ యూ అట్ ద టాప్.